హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. 4వ కీర్తన, 42వ కీర్తన, అలాగే దేవుని యొక్క వాక్యములో ఇంకా కొన్ని కీర్తనలు ఉన్నాయి. అవి 52వ కీర్తన. ఇవన్నీ కూడా దేవుని మందిరమునకు సంబంధించినటువంటి కీర్తన. 84, 42, 43, అలాగే ఇంకా మనం చెప్పుకున్న 52, ఇవన్నీ కూడా దేవుని మందిరానికి సంబంధించినటువంటి కీర్తన. అలాగే దేవుని మందిరమును ప్రేమించే విషయాన్ని తెలియజేసే కీర్తన ఏంటంటే 26వ అధ్యాయం 8వ వచనం. దేవుని వాక్యములో మనము చూస్తాం. 26వ అధ్యాయము 8వ వచనం, 23వ అధ్యాయము ఆఖరి వచనం, ఇవన్నీ కూడా దేవుని మందిరానికి సంబంధించినటువంటి సంగతులే. 23వ అధ్యాయము ఆఖరి వచనం ఏంటమ్మా జ్యోతి? అందించేశారు. ఇంకా అందించేటప్పటికి వెంటనే మంట పండింది అన్నట్టు తెగదండి. నిప్పు రాజుకుందంటే ఎలా ఉంటుందో అట్లాగా. కాబట్టి 23వ కీర్తన ఆఖరి వచనం ఏంటమ్మా? అది అంటే మనము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మన వెంట రావాలి. కృప మరియు క్షేమము మన వెంట రావాలి అంటే మన జీవితాల్లో చేయాల్సిన పని ఏంటంటే దేవుని మందిరం విషయమైన బాధ్యతను మనము కలిగి ఉండాలి. దేవుని మందిరం విషయమైన బాధ్యత అంటే కేవలము ఈ 4 గోడల గురించి కాదు. ఈ 4 గోడలు భౌతికమైన మందిరం అయితే, ఈ 4 గోడల మధ్య ఉండే విశ్వాసులు ఆత్మ సంబంధమైన మందిరం. అర్థమైంది కదండి? ఈ 4 గోడల మధ్య ఉన్న విశ్వాసులు ఏమంటారంటే ఆత్మ సంబంధమైన మందిరం. ఈ 4 గోడలు మందిరం అనుకుని మనం భ్రమపడి ఈ రోజున మందిరాలని ఏసీలు చేసేస్తున్నారు. విపరీతంగా 4-5 ఏసీలు పెట్టి చల్లని వాతావరణాన్ని క్రియేట్ చేసి పెద్ద పెద్ద సినిమా హాల్స్ లాగా చేస్తున్నారు. అవి మందిరాలు కాదు. అవి ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరాలు కూడుకునే స్థలం. కానీ ఆ స్థలం మాత్రం మందిరము కాదు. అయితే ఒకటి, ఆత్మ సంబంధమైన మందిరాలు కూడుకునే స్థలాన్ని కోరుకునేవాడు కూడా ఎవరండి? దేవుడే. నేను కోరుకున్న స్థలం ఇదే అన్నాడు. వాక్యములో మనం చూస్తాం. అంటే భౌతికమైన మందిరాలను కోరుకునేవాడు ఆయనే. ఆ భౌతికమైన మందిరాల్లో ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టేవాడు కూడా ఎవరండి? దేవుడే. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు భౌతికమైన మందిరం అంటే ఈ 4 గోడలు, అంతే కదండి. మా వాడు ఒకడు ఉన్నాడు, కుర్రోడు. ఆడు ఎప్పుడు అంటూ ఉంటాడు. అతను ఏమంటూ ఉంటాడంటే, అయ్యా అతనికి 5 సంఘాలు ఉన్నాయంటండి, మీకెన్ని ఉన్నాయండి అని అడుగుతాడు నన్ను. అతనికి 10 సంఘాలు ఉన్నాయంటండి, మీకెన్ని ఉన్నాయని నన్ను అడుగుతాడు. నేను అంటూ ఉంటాను, 10 సంఘాలు ఉండటం ఏంటయ్యా, నాకు అర్థం కాలేదన్న. అతనికి 10 సంఘాలు ఉండటం ఏంటి, నాకు అర్థం కాలే. 10 సంఘాలు అంటే ఏంటి అర్థం కాలేదు. అతనికి 10 సంఘాలు ఏంటి? సంఘం అతనిది కాదయ్యా, సంఘం ఎవరిది? దేవుడిది. బహుశా అతనికి 4 గోడలతో కూడిన మందిరాలు ఉండొచ్చు, 4. అర్థమైందండి? ఇది చాలా ముఖ్యం. ఇది అర్థం చేసుకోకపోతే ప్రమాదంలోకి వచ్చేస్తాం. అతను ఎప్పుడు నాతో అంటాడు, అతను ఒక రాడ్ బెండర్. అతను ఎప్పుడు నాతో ఏమంటాడంటే, అతనికి 10 సంఘాలు ఉన్నాయంటే అతనికి 10 సంఘాలు ఉన్నాయంటే మీకెన్ని సంఘాలు ఉన్నాయండి అన్నాడు. అతనికి 10 సంఘాలు ఉండవేంట్రా బాబు అని అడిగాను రోజు. నాకెన్ని సంఘాలు ఉండవేంట్రా నాయన అని అడిగాను. పిల్లల సంఘము అనేది దేవుడిది, మంద కాదు. ఈ 4 గోడల మంద అయితే అవ్వచ్చు. అర్థమైందా? అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన సారాంశం. టాపిక్ ఇది. సంఘము అనేది దేవుడిది. ఈ 4 గోడలు కెనడీ గారి అయితే అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరిది అయితే అవ్వచ్చు.
4 గోడలు దేవుని రాజ్యానికి వెళ్ళావు. 4 గోడల మధ్య ఉన్న ఆత్మ సంబంధమైన మందిరమే దేవుని రాజ్యాన్ని చేరుతుంది. అందుకే అతనికి వివరించి అప్పుడు, ఎందుకంటే ఆడికి 4 సంఘాలు ఉండే అతనిదా సంఘం, ఎవరు అతను, ఇంకెప్పుడు నా దగ్గర అలాంటి మాటలు మాట్లాడమాకు, వద్దు. ఎందుకంటే సంఘము అనేది దేవుడిది, మందిరాలు అనేవి మనవే. గుర్తుపెట్టుకోండి, మందిరాలు మనం కట్టించాం కాబట్టి మనవవుతాయి, సంఘం మాత్రం మంద మాత్రం కాదు. ఎందుకని చెప్పండి? అది సిస్టర్ చెప్పారు. అపోస్తులుగాలు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేవుని వాక్యంలో అపోస్తులుగాలు 20:28 చూస్తున్నాం. కాబట్టి నిన్ను నన్ను సంపాదించుకున్నవాడు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సొంత రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. ఆయన సొంత రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. కెనడీ గారు కొనుక్కోలే మిమ్మల్ని, మీరు నా రక్తంతో. ఆవిడ కనికరం గారు, నేనేమన్నా కొనుక్కున్నాను మిమ్మల్ని? నేనేమన్నా రక్తం ధారపోసానా? నేనేమన్నా సిలువ ఎక్కానా? నేనేమన్నా సిలువలో నీ కొరకే ప్రాణం పెట్టానా? రక్తము చిందించానా? నో, పర్వాలేదు. అమ్మా, నువ్వు కూడా ఉమాదేవి గారు మనవరాలు అని గుర్తుపెట్టావు మాకు. ఎందుకంటే అలా బోర్ల పడుడు ద్వారా అర్థమైందా? కాబట్టి కెనడీ గారిది కాదు ఇది సంఘం. పిల్లరా, అంటే కట్టడాలు ఒకవేళ మనిషి అయితే అవ్వచ్చేమో, కానీ నీవు నేను ఎవరికి చెందినవారు? అది ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. అందుకే ఆ పెద్దలు మాట్లాడుతూ అన్నారు. ఏమన్నారు ఆ పెద్దలు? ప్రకటన గ్రంథం 5:9-10 ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడవు, నీవు నీ రక్తం ఇచ్చి, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తం ఇచ్చి, చూసారా, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నావు. కాబట్టి 4 గోడల సంఘం కాదమ్మా, గుర్తుపెట్టుకో. 4 గోడల మధ్యకి వచ్చి చాలామంది ఏమనుకుంటారంటే, ఆ సిలువ కనపడకపోతే ఆడికి ప్రాణం పోతుంది. ఒక ఆయన అడిగాడు, ఏమన్నా మీ గుళ్ళో సిలువ గుర్తు లేదండి అని అడిగాడు. ఏమో బాబా ఏమైంది అన్నాను. సిలువ గుర్తు లేకపోతే అసలు దేవుడు లేడేమో అనుకున్నానండి అన్న. సిలువ గుర్తు కాదు, నువ్వు నమస్కారం పెట్టాల్సిందే. కనబడనటువంటి దేవునితో నీకు సంబంధం ఉండాలి. దేవుణ్ణి ఎవరూ ఇంతవరకు చూడలేదు. కనబడనటువంటి దేవుణ్ణి మనకి కనపరిచిన వాడు ప్రభుని యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిలో మనం ప్రభుని చూడగలం. కనబడినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయగలమండి? చూడగలం. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి ఆయన రక్తములో కడగబడు ద్వారా, మనం ఆయన బిడ్డల మౌడు ద్వారా మనము దేవునితో ఏం కలిగి ఉంటామండి? సంబంధము కలిగి ఉంటాం. అందుకనే దైవజనుడైన అపోస్తలుడైన యోహాను పదే పదే మాట్లాడుతూ ఏమన్నాడంటే, మనము దేవుని సంబంధులమని అన్నాడు. క్రీస్తు సంబంధం వల్ల ఏమన్నాడు? మనము దేవుని సంబంధులము అన్నాడు. మనము దేవుని సంబంధులం ఎలాగయ్యాం? ఎవరన్నా చెప్పండి. కుర్చీలో కూర్చున్న సహోదరులు, లేదా కుర్చీలో కూర్చున్న సహోదరులు, కింద కూర్చున్న సహోదరులు, లేదని చెప్పండి. మనము దేవుని సంబంధులం ఎలాగయ్యామండి? ఎలాగయ్యాం? క్రీస్తును అంగీకరించుడు ద్వారా, క్రీస్తును నమ్ముడు ద్వారా మాత్రమే. అందుకే వాక్యంలో యోహాను సువార్త 1:12 రాయబడింది, తన్ను ఎందరు అంగీకరించురు, తన నామమందు ఎంతమంది విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇస్తాడు. కాబట్టి మనము దేవుని పిల్లలు ఎలాగయ్యామంటే, యేసుక్రీస్తుని నమ్ముడు ద్వారా, యేసుక్రీస్తును అంగీకరించుడు ద్వారా. అర్థమైందండి? కాబట్టి ప్రియులారా, మనం ఈ రోజున దేవుని పిల్లలమయ్యాం. మేము
దేవుని బిడ్డలు వస్తున్నారు, దేవుని బిడ్డలు వస్తున్నారని కొంతమంది మనల్ని ఆక్షేపణ చేస్తూ ఉంటారు. మీరు గమనించాలి. ఒకడైతే అని వాడు, రే దేవుని బిడ్డ వస్తున్నాడు అనేవాడు నన్ను, దేవుని బిడ్డ వస్తున్నాడు అనేవాడు. ఇంకొకడనేవాడు, దేవుడు తలకే వస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి అనేవాడు నన్ను. నా క్లాస్మేట్స్ అనేవాళ్ళు, దేవుని బిడ్డ వస్తున్నాడు, దేవుడు తలకే వస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి అనేవాడు. అంటే దేవుని బిడ్డ అంటే ఎవరు? క్రీస్తును నమ్మినవాడు, క్రీస్తును అంగీకరించినవాడు. అర్థమైంది కదండి. అంతే యోహాను సువార్త 1:12 చెప్పాడు. ఏమన్నాడు చదవండి. తన్నంటే యేసుక్రీస్తుని ఎంతమంది అంగీకరించారో, యేసుక్రీస్తుని ఎంతమంది అయితే నమ్మారో వారందరికీ, అనగా యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ. కాబట్టి మనము దేవుని సంబంధం ఎలాగయ్యామండి చెప్పండి మీరు? మనం దేవుని సంబంధం ఎలాగయ్యాం? యేసుక్రీస్తు ద్వారానే. లేదా అసలు యేసుక్రీస్తు లేకపోతే నువ్వు దేవుని సంబంధం కాదు. మరి ఎవరి సంబంధం? దెయ్యం సంబంధి. అందుకనే ఆ యూదులతో, మతోన్మాదులతో, మత పిచ్చోళ్ళతో, మా మతమే గొప్పదని చెప్పుకునే యూదులతో దేవుడు ఏమన్నా అంటే, ఒరే మత పిచ్చోళ్ళారా, మతోన్మాదులారా, మీ మతమే గొప్పదనుకునే వాళ్ళారా, ఏమన్నా అంటే, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. వాడు ఆది నుండి నరహంతకుడు, వాడు అబద్ధమునకు జనకుడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావానికి విరోధంగా ఏది కూడా చేయడు. మీరు వాని దురాశలు నెరవేర్చగోరుచున్నారు అన్నాడు యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, వాని దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు అసలు ఎదుగుదామన్నా సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. కాబట్టి మనందరము ఒకప్పుడు ఎవరి పిల్లలం అంటే దెయ్యం పిల్లలం. ఎవరి పిల్లలం అని ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా ఎవ్వరం అయ్యా నేను దెయ్యం పిల్లలు ఏంటంటే, మా నాన్న పేరేంటి తెలుసు మీకు? ఒకడు అన్నాడు, ఏమన్నా అంటే, మా నాన్న పేరు ఏం తెలుసు మీకు అన్నాడు. ఏం పేరు నాయన అని అడిగాను. గుండం వీర్రాజు అన్నాడు. అయ్యి బాబోయ్, గుండం వీర్రాజు అండి ఏంటయ్యా మాకేం తెలుసు అన్న. గుండం వీర్రాజు అంటే ఈ ఊరికి పెద్దండి అన్నాడు. నేను ఆయన మనవాడినే. అయితే ఎవరికి? నువ్వు దెయ్యం పెట్టావు. నువ్వు ఎవరికి దెయ్యం పెట్టావు? ఎందుకని? ఎందుకు దెయ్యం పెట్టావు? నీవు దెయ్యము చేతిలో ఉన్నావు కాబట్టి దెయ్యం పెట్టావు. ఇప్పుడు దేవుని పెట్టావు కావాలంటే ఏం కావాలి? యేసు ప్రభువుని అంగీకరించాలి. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువుని అంగీకరించాలి. యేసు ప్రభువు నందు ఏం చేయాలండి? విశ్వాసం ఉంచినోడే దేవుని బిడ్డ. అందుకే అపోస్తలుడైన యోహాను ఏమన్నాడంటే, మనమందరము దేవుని సంబంధులు మరియు లోకమంతా దుష్టుని చేతులు. 3వ అధ్యాయంలో అయితే ఇంకా క్లియర్గా అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఏమన్నాడు చదవండి. ఏమండి? మనము దేవుని పిల్లలము అని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఎవరండి మనము? అది ఎలాగయ్యాం దేవుని పిల్లలు? ఇప్పుడే చెప్పాను, చెప్పండి. అంటే ఎవరిని అంగీకరిస్తే? గట్టిగా చెప్పాలి. యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించిన వాడు, యేసుక్రీస్తును నమ్మిన వాడే దేవుని బిడ్డ. మిగతా వాడంతా దేవుని బిడ్డ. మన ఇంట్లో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. నువ్వు నమ్ముకున్నా నీ భర్త నమ్ముకోకపోతే ఆయన దెయ్యం చేతిలో ఉన్నట్టే. నువ్వు నమ్ముకున్నా నీ బంధువులు నమ్ముకోకపోతే వాళ్ళు దెయ్యం చేతిలో ఉన్నట్టే. నువ్వు నమ్ముకున్నా నీ సొంత గర్భాన్ని పుట్టిన బిడ్డలే నమ్మలేదనుకోండి, వాళ్ళు ఎందులో ఉన్నట్టు? ఎందుకంటే దైవజనుడు భగత్ సింగ్ గారు ప్రభువుని నమ్ముకున్నాడు. భార్య ఆయనకు పుట్టిన బిడ్డ కొడుకున్నాడు. ఆయన అన్నాడు, అమ్మా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, యేసు ప్రభు కొరకు సేవ చేస్తాను, బతుకుతాను, ఆయన కొరకు జీవిద్దామని తీర్మానం చేసుకున్నానంటే ఆమందే నాకెవరు దేవుడు?
నాకెవరు దేవుడు? సిక్కు మతం కదా. గురునానక్ నాకు దేవుడు. నాకు గ్రంథరాజమే నాకు బైబిల్. మీరు చెప్పే బైబిల్ నాకు వద్దు. నేను నా కొడుకుని తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వేమవుతావు? చూసారా, అంత గొప్ప దైవజనుడు, దాదాపు 14,000 సంఘాలు కట్టిన దైవజనుడు యొక్క భార్య ఎవరి చేతిలో ఉందండి? కొడుకు. కాబట్టి మన ఫ్యామిలీలోనే ఉండొచ్చు అలాంటి వాళ్ళు, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దేవుడి చేతిలోకి వచ్చాడు, ప్రార్థన చేయాలి, ద్వేషించకూడదు. వాళ్ళని ద్వేషించకుండా ఏం చేయాలి? దేవుడి చేతిలోకి వచ్చేటట్టుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, వీడింకా దెయ్యం చేతిలో ఉన్నాడు తండ్రి, వీడింకా దెయ్యం చేతిలో ఉన్నాడు ఆయన, వీడి దేవుని చేతిలోకి వచ్చాడు, సహాయం చేయమని. గుడికి రమ్మని చేయకూడదు, గుర్తుపెట్టుకొని. గుడికి వచ్చాడు దెయ్యం చేతిలో, దేవుడి చేతిలోకి వచ్చినట్టు కాదు. చాలాసార్లు మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, చర్చికి రావచ్చు కదా, చర్చిలో కూర్చోవచ్చు కదా, చర్చిలో గంట గడపవచ్చు కదా, చర్చిలో ఉండి కొంతసేపు ఉండవచ్చు కదా, చర్చిలో ఆ పని ఈ పని చేయొచ్చు కదా, దేవుడు దీవిస్తాడని చెప్తాం. అవి వేస్ట్, వాటి వల్ల ఉపయోగం లేదు. ఆడెప్పటికీ దేవుడి చేతిలోకి రాడు. మొట్టమొదట దేవుడి చేతిలోకి వచ్చాక ఆ పనులు చేస్తే ఆడికి ఆశీర్వాదం. దేవుడి చేతిలోకి రాకుండా ఆ పనులు ఎన్ని చేసినా ఆశీర్వాదం లేదు. గుర్తుపెట్టుకో. 100 చేయొచ్చు, అలాంటి ఆశీర్వాదం ఉండదు. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు యోహాను మాట్లాడుతూ అంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, చూసారా, తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును, మనము దేవుని పిల్లలమే అన్నాడు. అక్కడ పిల్లలము అనలేదు, ఏమన్నాడు? పిల్లలమే. మే అనే దానిలో చాలా గొప్ప శక్తి ఉంది, మీకు తెలియదు. మనము దేవుని పిల్లలమే అనే యాత్వం ముందు చూసారా తెలుగులో? యాత్వములో బలమైన శక్తి. పిల్లలమే అంటే ఇక తిరిగిలేదు. పిల్లలమే అంటే అర్థం ఏంటండి? అనుమానమే లేదు ఇక. 100% మన దేవుని పిల్లలు. అదే మనం దేవుని పిల్లలమని షార్ట్కట్లో చెప్పాడని కూడా అనలేదు. మనము దేవుని పిల్లలమగునట్లు దేవుడు మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. ఏంటి ఆయన అనుగ్రహించిన ప్రేమ? మనం దేవుని పిల్లలం అవ్వాలంటే ఆయన అనుగ్రహించిన ప్రేమ ఏంటండి? క్రీస్తును సిలువేయటం, క్రీస్తును సిలువకు అప్పగించటం. నా దేవా, నా దేవా, నన్నేళ చెయ్యి విడిచిదివని అంటే, నీ చెయ్యి విడవకపోతే అక్కడ పాలరాజు రక్షించబడడు, పాలరాజు గారి భార్య రత్నకుమారి రక్షించబడదు. అందుకే సిలువలో నీ చెయ్యి నేనేం చేస్తున్నాను? విడిచిపెడతాను. నిన్ను మేకులు కొట్టడానికి అప్పగిస్తున్నా, కాళ్ళలో మేకులు కొట్టడానికి అప్పగిస్తున్నా, వీపు కొడా దెబ్బలు చేసి దున్నబట్టకు అప్పగిస్తున్నా, పక్కలో బళ్ళె పోటు పొడవబట్టకు అప్పగిస్తున్నా, శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టబట్టానికి అప్పగిస్తున్నా. ఎందుకు అనంటే, వాళ్ళందరూ దేవుని పిల్లలు అవ్వాలి. వాళ్ళందరూ ఏమవ్వాలి? దేవుని పిల్ల. అంటే నీవు వారి కొరకే సిలువలో ఏం చేయాలి? మరణించాలి. నీవు గాయాలు పొందాలి, నలగొట్టబడాలి, శిక్ష అనుభవించాలి, దెబ్బలు తినాలి. అప్పుడే వారు ఏమవుతారు? దేవుని బిడ్డలు అవుతారు. అందుకనే దేవుడు మన ఎడల తన ఎట్టి ప్రేమ చూపించునో చూడుడి. ఇంకా చాలామంది నిద్రపోతున్నారు వెనకాల. సౌరమ్మ గారు అయితే ఇలాగే ఉంటున్నారు, పైకి లేవట్లేదు అసలు. ఇందాక నుంచి చూస్తున్నాను ఇలాగే ఉంటున్నారు. అంటే ప్రభువులోకి వెళ్ళిపోయారేమో అనుకున్నాను నేను. అంటే నిద్రపోతున్నారు. ఇప్పుడు మీకు ఎంత టైం ఇచ్చామండి? 2 గంటల నుంచి 4 గంటల దాకా టైం ఇస్తే మీరు సొల్లు కబుర్లు చెప్పుకున్నారు నిద్రపోకూడదు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు నిద్రపోతున్నారు. ఏం పని అది? అమ్మ సౌరమ్మ గారు, మీకు ఎంత? ఇప్పుడు 2 గంటల నుంచి 4 దాకా టైం ఇచ్చాం పడుకోండి అని. ఆ సుశీలమ్మ చూసానని నేర్చుకోండి. మీరు లేపితే కానీ లేవలేదు. ఆ మార్తమ్మను చూసానని నేర్చుకోండి, లేపితే కానీ లేవలేదు. ఆ ఉమాదేవిని చూసి లేక లే అని చూసానని నేర్చుకోండి, వాళ్ళని లేపితే కానీ లేవలేదు. మీరేం చేశారు? ఊరికే కూర్చొని మళ్ళీ కబుర్ల మీద కబుర్లు, లిడియాతోటి అండ్ వారి సంబంధిత వ్యక్తులతో కబుర్లు. ఇక్కడికి వచ్చిందా అని నిద్రపోతే నేను చెప్పేదాన్ని ఎవరికే?
అంటే అవగాహన కలుగు చేయడానికి విషయాలు చెప్తున్నాం. మెలకుగా ఉండండి దయచేసి, నిద్రపోబాకండి. అర్థమైందా? నేను నిద్రపోలేదు, మీకు తెలీదు. నేనేం కబుర్లు చెప్పలేదు, కానీ అలాగే కుర్చీలో కూర్చొని ఉన్నా. మా వాడు పదే చెప్పాడు కొంతసేపు పడుకోమని. నేను పడుకోలేదు. పడుకుంటే లేవలేము, నా పద్ధతి అది. నేను ఒక్కసారి కన్ను మూసాను అనుకోండి, మళ్ళీ 6 దాకా లేవకూడదు. ఇక మీరు సాయంకాలం మీకు చికెన్ ఉండదు, దెబ్బతినేస్తారు. అందుకని నేను పడుకోను, సాధ్యమైనంత వరకు నిద్రపో. దయచేసి నిద్రపోగలమా సూరమ్మ గారు? ఇంకా మీ స్నేహితులు చాలామంది ఉన్నాయి వెనకాల, కానీ మీరు లోకుగా ఉన్నారని మీ పేరు ఎత్తాం. మీ స్నేహితులు ఆ లైన్లో చాలామంది ఉన్నారు నేను చూసేప్పుడు, కానీ మీరు లోకుగా ఉన్నారు కదా, అందుకని మీ పేరు ఎత్తాం. వాళ్ళ పేరు ఎత్తాం అనుకోండి, కొట్టేస్తారేమో భయవేసి మీ పేరు ఎత్తాం. దయచేసి మెలుకోకండి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్న విషయం ఏంటంటే, దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి. ఏంటి ఆయన అనుగ్రహించిన ప్రేమ? మనలను రక్షించుటకు తన సొంత కుమారుణ్ణి సిలువకి ఏం చేశారండి? అప్పగించారు. అందుకనే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు, అంటే ఏకైక కుమారుని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకి ఏం చేశాడండి? అదే దేవుడు మనకి అనుగ్రహించిన ప్రేమ. అదే ఇప్పుడు చెప్తున్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, దేవుడు మన నెడల ఎట్టి ప్రేమను కనుపరుచునో చూడుడి, మనము దేవుని పిల్లలము, ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు. చూసారా? దేవుని పిల్లలుని లోకం ఎరగదండి, లోకం ఎరగదు. మీరు పొలంకి వెళ్ళిపోతారు రేపొద్దున, పొలంలో పాలరాజు, తర్వాత అకుల, ఇంకా ఇక్కడ కూర్చున్నటువంటి పౌడిశెట్టి సత్యనారాయణ గారు, లేకపోతే ఇంకా కొంతమంది సహోదరులు పొలం వెళ్ళిపోతారు, లేకపోతే విక్రమ్ ఇక్కడ పొలం వెళ్ళిపోయి పొలంలో పని చేస్తూ ఉంటారు. ఆ పక్కనే ఇంకా కొంతమంది కూడా పని చేస్తూ ఉంటారు, వాళ్ళతో పాటు ఆ పొలంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కానీ సడన్గా వాళ్ళు కనపడరు, వాళ్ళు 5గురు కనపడరు. వీళ్ళందరూ కోతలు కోస్తూ ఉంటారు. రే ఏడ్రా పాలరాజు, ఏడ్రా కనపడతలేదు, పాలరాజు ఏడ్రా కనపడతలేదు అని అనుకుంటాడు. అక్కలే వెంకటేశ్వర ఎక్కడికి వెళ్ళాడు, కనపడతలేదు అని అనుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? మధ్యాకాశంలోకి వెళ్ళిపోయాడు, ఎత్తబడిపోయారు. యేసుప్రభు అక్కడికి వచ్చేసారు. అందుకే లోకము మనలను ఎరుగదు. పిల్లరా, అది గొప్ప శక్తి, గుర్తుపెట్టుకోండి. అందుకనే దేవుడు వచ్చినప్పుడు, మధ్యాకాశంలోకి ఆయన వచ్చినప్పుడు, మనం మన పనిలో, మన ఆఫీసులో, మన ఉద్యోగాల్లో, లేక మన వ్యాపారంలో, మన వ్యవసాయంలో, లేక మనం బండి నడుపుతుంటే, కారు నడుపుతుంటే, బస్సు నడుపుతుంటే సడన్గా నువ్వు మిస్ అయిపోతావు. బస్ నడుపుతుంటే మనిషి కనపడ్డు, ఏంట్రా ఇప్పుడు బస్ డ్రైవర్ కనపడతలేదు, ఎలాగెళ్తారు బస్సు, ఇది ఎలాగెళ్తుందో తెలియదు. సడన్గా వెళ్తా అది వెళుతూ ఏం చేస్తారు, సడన్గా అక్కడ ఏది ఉంటే దానికి గుద్దేస్తుంది, వీళ్ళందరూ ఆగిపోతారు. ఏమయ్యాడు ఇతను? ప్రభు వచ్చినప్పుడు ఏమయ్యాడని? బస్ డ్రైవర్ ప్రభు బిడ్డ, బస్సులో కూర్చున్న వాళ్ళు అది ఎరగరు. కాబట్టి ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, దేవుడు మన ఎడల మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు. ఎలా అనగా ఆయనను ఎరుగలేదు. వాళ్ళకి అర్థం కాలే. ఏమయ్యారు? అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు, అయ్యా ఇగో ఈ బాబ్జీ అన్న అతను మాకు డ్రైవర్గా వచ్చాడు, బండి నడుపు మొదలుపెట్టి పెదపాడు దాకా తీసుకెళ్ళాడు. పెదపాడు దాటిన తర్వాత రంగాపురం వెళ్దాం అనుకున్నాం, రంగాపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనిషి మిస్ అయిపోయాడు. ఇతను ఇమీడియట్గా అరెస్ట్ చేసి మీరు మాకు అప్పగించాలి. ఇతడు మాకు గాయాలు తగలటానికి ఈ వెంకటేశ్వర ఎక్కడ ఉన్నాడు? మధ్యాకాశంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మధ్యాకాశంలో. అరెస్ట్ వారెంట్ ఇచ్చినా కనపడ్డు, లేకపోతే కోర్టు వారెంట్ ఇచ్చినా కనపడ్డు, లేకపోతే ఆవిడ ఇచ్చినా కనపడ్డు. దేవుని పిల్లలకు ఉండే ఆధిక్యత అదే ప్రియులారా. దేవుని బిడ్డలకు ఉండే ఆధిక్యత అదే. అది ఎంత గొప్పదో మీరు ఆలోచించుకోండి. లోకము మనల్ని ఏం చేయదు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయండి, ఎక్కడ పోయాడో తెలియదు, ఈ యాక్సిడెంట్ అవడానికి కారణం ఇదే.
ఈ భాషలో ఇంతమంది దెబ్బతింట కారణం ఇదే. దీనికి రావలసినటువంటి అంటే ఖర్చులన్నీ కూడా అతనే పెట్టుకోవాలి. కాబట్టి అతను ఎక్కడున్నా పట్టుకోండి అంట. ఇంకెక్కడ పట్టుకుంటారా? ఎక్కడ ఉంటాడు ఇతను? ఎక్కడున్నాడండి? మధ్యాకాశంలో ప్రభుత్వం ఉన్నాడు. పిల్లలు, దేవుని పిల్లలకు ఉండే ఆధిక్యత అదే. ఇందువలన లోకము మనలను ఎరుగదు. ఎందుకు ఎరగదు? ఆయన ఎరగలేదు కాబట్టి. వెళ్ళి వాళ్ళు ఎవరిని ఎరుగుదురు? పోలీస్ స్టేషన్ ఎరుగుదురు, కోర్టుని ఎరుగుదురు. అందుకని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు. ఎవరి మీద కేసు ఎడతాకి? ఈ డ్రైవర్ గారి మీద కేసు ఎడతాకి. కోర్టుకి వెళ్ళారు, ఈ డ్రైవర్ గారి మీద కేసు ఎడతాకి. లోకాన్ని ఎరుగుదురు కాని వారు ప్రభువును మాత్రము ఎరగరు. ఎన్వి రమణ ఎక్కడ ఉన్నాడో చూడండి. అతనైతే బాగా వాదిస్తాడు. పైగా బాబు గారి క్యాండిడేట్. తీసుకురండి అని అంటారు. వాదించడానికి మనిషి లేకపోతే వాదింపు ఎక్కడయ్యా బాబు? అసలు ముద్దాయి ఉంటే కదా వాదింపు. ముద్దాయి కనపడతలేదు, ఎక్కడ తేవాలి? పిల్లరా, ప్రభుతో ఉండే సంబంధం అంత భాగ్యవంతమైనది. గుర్తుపెట్టు. ఏదో పైన యేసు ప్రభువుని నమ్ముకొని గుడికి వచ్చి గుడిలో కూర్చోవడం అనేది కాదు. అందుకనే మన పిల్లలను మనం గుడికి రమ్మని అడగకూడదండి. నేను అడగను ఎవరిని. నా మిసెస్ అడుగుతూ ఉండదు. మీరినాగా నేను చెప్తా ఉండే, నన్ను అడగబాకాళ్ళని. చర్చికి రమ్మని అడగొద్దు, గుడికి రమ్మని అడగొద్దు, గుళ్ళో కూర్చోమని కూడా అడగొద్దు. వాళ్ళు రక్షించబడే వరకు కూడా దేవుని బిడ్డలు కాలేరు. గుడికి వచ్చినా కాలేరు, గుళ్ళో కూర్చున్నా కాలేరు. నా మటుకి నేను చిన్నప్పుడు ఎన్నోసార్లు గుడికి వెళ్ళినండి. క్రిస్మస్ పండుగలకి గ్రాండ్గా చేసిన తోరణాలు, క్రిస్మస్ పండుగలకి కత్తిరించి ఇగోండి అన్నిటికీ తోరణాలు కట్టి క్రిస్మస్ ట్రీ పెట్టి అయ్యా ఎన్నో రకాల పైన లైట్లు పెట్టి అలంకారాలు చేసిన వాళ్ళు ప్రభువుని ఎరగం. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డ అవ్వాలంటే క్రీస్తు రక్తముతో కడగబడి అతని ఆత్మ శుద్ధి కావాలి. అతడు ప్రభు అతని హృదయంలోనికి రావాలి. ప్రభుతో అతని సంబంధము కలిగి ఉండాలి. కాబట్టి గుడికి వచ్చినంత మాత్రం జరగదు. అయితే ఒకటి, గుడికి వచ్చినంత మాత్రం జరగదని మీరు ఎలా అంటున్నారండి? జరగవచ్చు కదా. నిజమే. ఎప్పుడు జరుగుద్దో తెలుసా? అతను వస్తూ వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానికి హృదయంలో చోటిచ్చినప్పుడు, వాక్యముతో పొడవబడినప్పుడు అతడు కూడా ఎవరైపోతారు? దేవుని బిడ్డ అయిపోతాడు. ఎందుకని? దేవుని వాక్యములో అపోస్తుల 2:36 మనం చదువుతున్నాం. అపోస్తులని పేతురు ప్రకటిస్తున్నాడు మందిరానికి వచ్చిన వాళ్ళకి. అపోస్తుల పేతురు ఏమని ప్రకటించండి? మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీల వంశమంతలుడిగా తెలుసుకోవాలని. అప్పుడు ఆ రోజు అటెండ్ అయిన వారిలో కొంతమంది వాక్యము చేత ఏం చేయబడ్డారండి? పొడవబడ్డారు. హృదయంలో వాక్య ఖడ్గముతో ఆత్మలో పొడవబడ్డారు, హృదయంలో పొడవబడ్డారు. వాళ్ళ వెంటనే 37వ వచనంలో ఏం చేశారంటే, వారు పేతురును చదవండి, వారి మాట విని హృదయములో నొచ్చుకుని కింద రాశాడు చూడండి. పొడవబడి పేతురును కడమ అపోస్తులను మేమేం చేయాలయ్యా? మా హృదయం బాగా దెబ్బతినుంది. ప్రభు చెప్పిన ఆ మాటలు వింటుంటే మేము ఎంత పాపులమో, ఎంత నీచులమో, ఎంత అసహ్యులమో, ఎంత దౌర్భాగ్యులమో. ఆయన్ని కొరడాలతో కొట్టడానికి అప్పగించాం, ఆయన బళ్ళాలతో పొడవబట్టడానికి అప్పగించాం, ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టబట్టడానికి అప్పగించాం. మేము ఎంతో నీచులం. మేమేం చేయాలని అంటే అప్పుడు అన్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. ప్రియులారా, చూసారా? అంటే మందిరానికి వచ్చిన తరువాత శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వింటే వాడు మారిపోతాడు. నేను కూడా అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళేవాడిని, రెగ్యులర్గా వెళ్ళేవాడిని కాదు. ఒక రాత్రి మిడ్ నైట్ షో చూసి, అది 1979వ సంవత్సరం. ప్రియులారా గమనించండి, మిడ్ నైట్ షో సిరిసిరి మువ్వ అనే సినిమా ఉంది, చంద్రమోహన్ దానిలో యాక్ట్. మిడ్ నైట్ షో వేశారు. సిరిసిరి మువ్వ అనే సినిమా చూసి మిడ్ నైట్ షో అయిపోయిన తర్వాత
దాదాపు 4ంటికి వదిలేరు సినిమా. 4 గంటలకి చీటీలు ఇస్తారుగా మనకి. ఏంటవి? వాగ్దానం కార్డు. ఆ వాగ్దానం కార్డులు తీసుకోవడానికి మందిరానికి వచ్చా. అర్థమైందండి? అప్పుడు వాగ్దానం కార్డులు ఇస్తుండే నేను కూడా వెళ్ళి తీసుకున్నా. ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా మీకు? నీ పిండి పిసుకు తొట్టే బాగా వృద్ధి చెందుతుందని ఇవ్వలేదు. నీ గంప నిండా బూరులు ఉంటాయని కూడా ఇవ్వలేదు. నీ తొట్టి నిండా పిండి ఉంటుందని కూడా ఇవ్వలేదు. నీవు నిలుచున్న స్థలం నీకు ఇచ్చేస్తానని కూడా ఇవ్వలేదు. ఒకటే ఇచ్చాడు. ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, ఆ సంవత్సరమే నాకు దేవుని ఆత్మ నాకు బోధించాడు. దేవునిలోకి రావటానికి కారణం అదే సంవత్సరం. ఆ 31వ తారీఖు తీసుకున్న వాగ్దానమే నా జీవితంలో నెరవేరిపోయింది. ఏదది? యోహాను సువార్త 14:26 పరిశుద్ధాత్మ, నా పరిశుద్ధాత్మ సమస్తం ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి జ్ఞాపకం చేయాలి. అలాగే నాకు బోధించాడు. పాపాన్ని గురించి హెచ్చరించాడు. పాపములు వచ్చే శిక్షణ గురించి బోధించాడు. దానివల్ల వచ్చే పర్యవసానాన్ని గురించి బోధించాడు. నేనెంత దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నానో బోధించాడు. నేను ఆ దౌర్భాగ్య స్థితిలోనే కొనసాగితే వచ్చే ప్రమాదం ఏంటో కూడా బోధించాడు. తద్వారా క్రీస్తు ప్రభు దగ్గరికి రావటానికి ప్రభు సహాయం చేశాడు. పరిశుద్ధాత్మ చేసే పనులండి అవి. అర్థమైందా? అవి పరిశుద్ధాత్మ చేసే పనులు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని పిల్లలం అవటానికి ప్రారంభం నుండి శ్రద్ధ వహించేవాడు దేవుడే. అర్థమైందండి? మనము ఆయన కొరకు కడుగు కూడా ముందుకేలా. మన నాశనాన్ని కోరని, మన అంతాన్ని కోరని, మన అగ్నిగుండాన్ని కోరని దేవుడు మన విషయమే ఆలోచించి మన కొరకై మనల్ని ఆయన తట్టు త్రిప్పడానికి ప్రారంభం నుండి కంకణం కట్టుకున్నవాడు ప్రభువే, మనం కాదు. మనలో ఎవరం కూడా నేను ప్రభు దగ్గరికి వచ్చేసానండి అని మనలో ఎవరం కూడా చెప్పలేము. ఆయనే తీసుకొచ్చాడు. ఆయన దగ్గరికి మనం రావటానికి కారణం ఆయనే, కానీ మనం మాత్రము కాదు. ప్రియ, ఈరోజున మనం ఆయన నమ్ముకున్న ఆయన మనల్ని నమ్ముకునేటట్లు చేశాడు. అదే 22:9 కీర్తన గ్రంథం ఏం రాయబడి ఉంది? కీర్తన గ్రంథం 22:9 చదవండి. కీర్తనలో, ఆ గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే. కాబట్టి మనకు నమ్మిక పుట్టించిన వాడు ఆయనే. ప్రభువుని నమ్మటానికి నమ్మిక పుట్టించిన వాడు ఆయనే. ప్రియులారా, అలాగున మనము దేవుని పిల్లలమయ్యా, గుర్తుపెట్టుకో. అందుకనే మందిరానికి పిల్లలు రావద్దని నేను చెప్పట్లా, రావాలి. అయితే శ్రద్ధగా వాక్యాన్ని వింటే వాడు మారిపోతాడు. లేకపోతే ఎన్ని సంవత్సరాలు వచ్చినా అశ్రద్ధగా విన్నాడని కూడా ఎప్పటికీ మారడు. అందుకే దేవుని వాక్యములు 2 వ్యక్తులను పెట్టాడు అక్కడ. ఒక వ్యక్తి ఎవరంటే 18 ఏండ్ల నుండి, ప్రియులారా 18 సంవత్సరాల నుండి నడు వంగిపోయిన అబ్రహాము కుమార్తె ఎక్కడ ఉందండి? సమాజ మందిరములో ఉంది. కానీ మార్పు లేదు, మారలా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్న సమాజ మందిరానికి? 18 ఏళ్ళు. మారిందా? మారలా. ఎందుకని? ప్రభు కార్యం ఆమెలో జరగలేదు. వస్తుంది వెళుతుంది, వస్తుంది వెళుతుంది. ఏదో అలవాటు ప్రకారం ఒక యాంత్రిక సంబంధమైన జీవితం అయిపోయింది. నో, ఒక వ్యక్తి మారాలి అంటే ప్రియులారా, అతనిలో కార్యము జరగాలి. అప్పుడే మనము దేవుని పిల్లలము అవుతాం. అందుకొరకే ఆ కార్యం జరిగే వరకు మన పిల్లల కొరకు, మన మనవ సంతానం కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇప్పుడు మా మనవలు 4 కొరకు చేస్తాను రోజు. నేను ఈరోజు ఉదయం కూడా చేసేస్తాను, తెల్లవారుజాము 4:30కి. జానీ, షైలో, షాలెం, జోసఫ్ 4 కొరకు చేశాను. ప్రభువా, నేను ఈ భూమి మీద వీళ్ళు ఎదిగిన తర్వాత ఉంటానో లేదో నాకు తెలియదు.
ఎందుకంటే నరుని ఆయుష్కాలం 70 లేకపోతే 80. వీళ్ళకి 15-20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వీళ్ళని నేను దైవికమైన జీవితంలో చూస్తానో నాకు లేదో నాకు తెలియదు, కానీ తండ్రి నీవు చూడాలి, నేను కూడా పైనుండి నీతో పాటు చూడాలి, మీరు మారాలి, మీరు హృదయాల్ని నీ యొక్క సింహాసనంగా మారిపోవాలి అని ఇంచుమించు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నారో లేదో తెలియదు కానండి, వాళ్ళ నా రక్తమే కాబట్టి నేను ప్రతి దినము చేస్తాను. ప్రతి దినము ఏ రోజు మాననండి. ఇంచుమించు ఎప్పుడైనా మీటింగులు బిజీగా ఉండి మానితే ఈవినింగ్ అన్నా చేస్తాం, ఉదయం చేయకపోతే. వాళ్ళ కాపాడు తండ్రి, శత్రువు వాళ్ళని ముట్టుకోకుండా చేయి, శత్రువు భార్య నుండి వారిని బయటికి లాగి నీ పిల్లలుగా మార్చు. చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుని మార్గం అంటే ఏంటో తెలియదు. తల్లిదండ్రులే తెలుసు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి హీరోస్ ఎవరంటే తండ్రి తల్లే హీరోస్ వాళ్ళకి, అవునండి. కాబట్టి వాళ్ళనే గౌరవిస్తారు. దేవుడు వాళ్ళకి హీరో అవ్వలేదు ఇంకా. ప్రస్తుతం వాళ్ళకి జీవితంలో దేవుడు జీరో. వాళ్ళకి దేవుడు హీరో అయ్యే వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. చాలా ముఖ్యం ప్రియులారా. చిన్న బిడ్డలు కలిగిన తల్లిదండ్రులారా, మరి ముఖ్యంగా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. కుమారులు కలిగిన తల్లిదండ్రులారా, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూనే ఉండండి. కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులారా, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూనే ఉండండి. లేకపోతే ప్రియులారా, వారిని నువ్వు కాపాడలేవు, నీకున్న డబ్బు కాపాడలేదు, ఆస్తి కాపాడలేదు. ఒకవేళ 3 అంతస్తులు బిల్డింగ్ కట్టినా నువ్వు వాడిని కాపాడలేవు. వేరే నిద్రపోతుంది లేకపోతే 3 అంతస్తులు బిల్డింగ్ కట్టినా నువ్వు వాడిని లేపలేవు. కళ్ళద్దాలు తీసేస్తే నాకు క్లియర్గా కనపడుతుంది మీరు నిద్రపోతున్నారు లేదో. దయచేసి అందరూ కళ్ళద్దాలు తీసేయండి, అప్పుడు మీరు నిద్రపోతున్నారు లేదు. లేకపోతే కళ్ళద్దాల్లో నాకేం తెలియట్లేదు, ఇలా ఉంటున్నాను అంటే నన్ను తీక్షణంగా చూస్తున్నారేమో అనుకుంటున్నాను నేను, కానీ నన్ను తీక్షణంగా చూడకుండా గాఢ నిద్రలోకి వెళ్తున్న విషయం తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఇలా వాళ్ళనప్పుడు తెలుస్తుంది. దయచేసి కళ్ళద్దాలు తీసేయండి, అప్పుడు మీరు వాక్యం చేస్తారు. కాబట్టి పిల్లరా, మీ బిడ్డల కొరకు, మీ మనవల కొరకు, చాలామంది మనవలు లేని వాళ్ళు ఉన్నారు, నాకంటే ఉన్నారు, మీకు లేరు. మనవలు, మీ కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఒకవేళ మనవలు ఉంటే మనవలు, అందరి కొరకు మానక ప్రార్థన చేస్తున్నారు. మీరు మీ గురించి ప్రార్థన చేసుకోవటం ఆ రోజు మానేసినా పర్వాలా, వాళ్ళ గురించి మాత్రం మానకూడదు. నేను నా గురించి నేను చేసుకొని ఎప్పుడు నీకు తెలియదు. దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఎప్పుడు చేయనండి. ఒకటే ప్రభు, ఇంతవరకు ఆరోగ్యం ఇచ్చావు, బలం ఇచ్చావు, శక్తి ఇచ్చావు, నడిపిస్తావు. ఇది ఎంతకాలమో తెలియదు, నీకు స్తోత్రాలు వందనాలు, అంతే. అంతవరకే చేస్తాను. వాళ్ళ గురించి మాత్రం భారంతో అడుగుతా ప్రభుని, ప్రభు వీరిని కాపాడండి. కాబట్టి ప్రియులారా, కాబట్టి మన బిడ్డలు ప్రభు దగ్గరికి రావాలి. అందుకనే వారిని మందిరానికి రమ్మని అడగటంలో తప్పు లేదు. అయితే వచ్చిన బిడ్డలు శ్రద్ధతో దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి, వింటే కనుక ఇక నీకు తెలియదు, వాళ్ళు మారిపోతారు. నీకు తెలియదండి, వాళ్ళు మారిపోతారు. మా అమ్మ నాకు కూడా ఎన్నోసార్లు చెప్పేది, అరే గుడికి వెళ్ళరా, ప్రార్థనకి వెళ్ళరా, మందిరానికి రారా, యూత్ మీటింగ్కి రారా అని చెప్పేది. వెళ్ళేవాడిని కాదు, వెళ్ళేవాడిని కాదు. అయితే ఆ తర్వాత నాకు నేనుగా మారిపోవటం మా అమ్మ చూచి, మా అమ్మకే మతిలిపోయినాడు, మీకు తెలియదు. మా మదర్ మతిలిపోయినాయి. ఎందుకంటే నేను ఆ రోజుల్లో హిప్పీ క్రాఫ్ ఉండేది నాకు ఇంతవరకు. ఆ రోజుల్లో హిప్పీ క్రాఫ్ ఫ్యాషన్, పైగా అడవి రాముడు కాలర్లు ఇంకా ఫ్యాషన్. అడవి రాముడు కాలర్లు అంటే ఇక్కడ దాకా ఉంటాయి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వాళ్తాయి. మనం బండి మీద వెళ్తాం, ఒక కాలర్లో ఇలాగే ఎగురుతూ ఉంటాయి. వాటిని అడవి రాముడు కాలర్లు అంటారు. ఎందుకంటే అడవి రాముడు సినిమాలో ఎన్టీ రామారావు గారు వేసిన చొక్కాలన్నిటికీ కాలర్లు అవే. అలాంటి చొక్కాలు కుట్టించుకొని వేసుకొని జుట్టు పెంచుకొని తిరుగుతుండేవాడు. ఒకరోజు మా అమ్మ, నేను సడన్గా హెయిర్ కటింగ్ చేయించేలాగా, ఆమె ఆశ్చర్యపోయింది, ఏంట్రా జుట్టు తీసేసామంది. తీసేయాలనుకున్నాను, తీసేసాను, నిర్ణయం చేసుకున్నాను, తీసేసా. ఆ తర్వాత తెల్ల చొక్కాలు వేయడం ప్రారంభించాను.
ఈ అడవి రాముడు చొక్కాలన్నీ పోయినాయి. ఏంట్రా తల చొక్కాలు వేస్తామేంటి అని అడిగింది మా అమ్మ. వాక్యం మాట్లాడుతుంది, అందుకనే మానేశాం. పిల్లరా, మనల్ని బాగు చేసేది ఇదే. ఏదండి? మన హృదయాన్ని మార్చేది, మన పాపాన్ని ఒప్పింపచేసేది, మన అలవాట్లు మార్చేది, దేవుని యొద్దకు తెచ్చేది, ఆయన బిడ్డలుగా మార్చేది దేవుని వాక్యం. కాబట్టి పిల్లల్ని మందిరానికి ఇన్వైట్ చేయడం అనేది తప్పు కాదు, మంచిది. అయితే వాళ్ళ శ్రద్ధతో వాక్యం విన్నారు అనుకోని మారిపోతారు. ఆ సంవత్సరం దేవుని వాక్యం నాలో పనిచేసింది, దేవుని ఆత్మ నాలో పనిచేసింది, నాకు మారు మనసు ఇచ్చింది దేవుని ఆత్మ. కాబట్టి ప్రియులారా, ప్రభువుని మనము వెంబడించుట అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అది జరగాలి అంటే దేవుడే మనలో కార్యము చెయ్యాలి. అది చెయ్యాలంటే మనకు కూడా దేవుని వాక్యం ఎడల, దేవుని ఎడల ఏం చూపించాలి? శ్రద్ధ చూపించాలి. దేవుని ఎడల, దేవుని వాక్యం ఎడల ఏం చూపించాలండి? శ్రద్ధ చూపించాలి ప్రియులారా. కాబట్టి అప్పుడు మనము దేవుని పిల్లలమైపోతాం. అప్పుడు మనం ఏమైపోతాం? ఎలాగా? యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా, యేసుక్రీస్తుని నమ్ముడు ద్వారా. నా ప్రభు దగ్గర అన్ని పాపాలన్నీ ఒప్పుకున్నాను. నేను చిన్నప్పుడు నేను చేసిన సినిమాలు తిరిగి, కుర్రోళ్ళని తిరిగి, అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి, ఎన్ని పాపాలు అన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నాను. అన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరాం. ప్రభు మార్చాడు, ఆయన దగ్గర తీసుకున్నాం. అట్లాగా మనం ఏమవుతాం అంటే దేవుని బిడ్డలం అవుతాం. పిల్లరా, అలాగ మనం మారితే కుటుంబంలో ఉన్నవారు కూడా క్రమక్రమంగా మారిపోతారు. ఒక 2 రోజులు ఆలస్యమైనా మారిపోతారు. అలాగన మా కుటుంబంలో మా బ్రదర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు మారారు. వాళ్ళు రక్షించబడ్డారు, ప్రభు దగ్గరికి వచ్చారు. ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ మారారండి. దేవుడి దగ్గర ప్రభు దగ్గరికి వచ్చారు. అంటే దేవుడు ఇచ్చాడుగా వాగ్దానం, నువ్వు రక్షించబడితే నీ ఇంటి వారు కూడా ఏమవుతారు? జరిగింది అలాగే. అంటే నేను రక్షించబడిన రోజునే రక్షించబడలేదు, కాకపోతే 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత మొత్తానికి ప్రభు దగ్గరికి వచ్చారు. కాబట్టి అండి, మనము దేవుని బిడ్డలము కావాలి. మనము దేవుని బిడ్డలకు కావాలి. లోకమంతా ఎవరి చేతిలో ఉంది? దెయ్యం చేతిలో ఉంది. దెయ్యము లోకాన్ని ఏలుతూ ఉంది, దెయ్యము మానవ జాతిని ఏలుతూ ఉంది. అందుకే ఈ రోజున చాలామంది యవనస్తులు పాపం వాళ్ళకి తెలియదు. మార్నింగ్లో కుర్రోడు ఉంటాడు, ఆ కుర్రోడితోనే మాట్లాడుతూ అన్నాను, అయ్యా ప్రభు దగ్గరికి రాయ్యా, ఎందుకు అంతకాలం? వచ్చేస్తానండి, నేను చాలా కాలం రాలేదు, అయితే ఇప్పుడు వచ్చేయాలని అనుకుంటున్నాను నేను అన్నాడు. వచ్చేయాలని అనుకోవడం కాదు, తీర్మానం చేసుకోవాలి, పరిపూర్ణంగా తీర్మానం చేసుకోవాలి. అతడు మన మందిరం పక్కనే అద్దుకుంటాడండి, మందిరం పక్కనే అద్దుకుంటాడు. ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు? చిన్న వయసులో అంతా పోయి చేసి అతనికి 25 కూడా ఉండదు, బాగా తాగుడు ఇవన్నీ అలవాటైంది. ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటాను? ఆయన ప్రభు దగ్గరికి రా, ప్రభు చేస్తాడు. అయ్యా మందిరం అంతా పూర్తయిపోయి వచ్చేద్దాం అనుకున్నానండి అన్నాడు. ఈ లోపల ఏమైనా జరిగితే ఏం చేస్తాం? అందుకనే దీపం ఉండగా ఏం చేయాలండి? ఇల్లు చక్కబెట్టు. అందుకే ప్రభువారు అన్నాడు 55:6లో ఏమన్నా అండి? యెషయా 55:6లో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అన్నారు. మనిషి కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారము ఆయన దొరికే కాలంలోనే మనం ఆయన్ని ఏం చేయాలండి? దొరకని కాలం ఉందనే కదా దాని అర్థం. ఆయన దొరికే కాలంలో ఆయన వెతకపోతే దొరకని కాలం ఉందా లేదా? ఉంటుందా ఉండదండి? ఖచ్చితంగా ఉంది దొరకని కాలం. ఆ తర్వాత వెతికినా దొరకడు, ఆ తర్వాత ఆయన కొరకు ఆరాటపడినా మనకు అందడు, ఆయన కొరకు పరుగులెత్తినా మనకు అందడు. దానికి ఉదాహరణ ఎవరంటే యాషావే. ఆ తర్వాత అతడు శ్రద్ధతో వెతికినను
ఆశీర్వాదము పొందగోరి శ్రద్ధతో వెతికినను దాన్ని పొందని అవకాశం లేక విసర్జించబడింది. అది 17 వచనం అదే. హెబ్రీ 12:17 మనం చూస్తున్నది అదే. పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను. చూసారా, ఆ తర్వాత ఆయన దగ్గరికి రావాలన్నా మనకు కుదరదు. అందుకనే బిడ్డలు వచ్చేయాలని ఏమైనా వస్తాయి. కనికరామ్ గారు కొడుకులు ఉన్నారు, మనవలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే తేజ, విజయరాజ్. వచ్చేయాలి, ఉండకూడదు. ఇక ఆ చిన్న పిల్లలని అనుకోవటానికి లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక ఇంటికి వెళ్ళారంటే మొత్తం అన్ని బిగించేస్తారు, ఒక ఇంటికి వెళ్ళారంటే లైట్లన్నీ పెట్టేస్తారు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళారంటే ఏసీలు పెట్టేస్తారు. అన్నీ పనులు వచ్చు లోక సంబంధంగా. కానీ దేవుడు లేకపోతే ప్రమాదం, చాలా ప్రమాదం. ఈ లోకంలో మనకి అన్నీ ఉన్న. అందుకే ప్రభు అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించేసుకుని వాడి ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? లోకమంతా సంపాదించేసుకున్న వాడి ప్రాణం పోగొట్టుకునే ఏమైనా ప్రయోజనం ఉందా? ఉపయోగం లేదు. అన్నీ మనకు వచ్చి లోకంలో ఏ పనైనా మనం చేయగలం, దేన్నైనా బాగు చేయగలం, దేన్నైనా సరి చేయగలం. ఒక బల్బు పోతే బాగు చేసేయగలం, ఒక లైట్ పోతే బాగు చేసేయగలం, ఏదైనా చేసేయగలం. వేడి నీళ్ళు కావాలి, వేడి నీళ్ళ కొంచెం వేడిగా ఉండాలి, గ్లాసులో పట్టాలి. కాబట్టి దేవుణ్ణి నామం పేరిట ఖచ్చితంగా ప్రియులారా మన బిడ్డలు ప్రభు దగ్గరికి రావాలని బాగా ప్రార్థన చేయాలి. చేయి జారిపోయిన తర్వాత మనం ఏమీ కూడా చేయలేము. పొరపాటున చేయి జారిపోయింది అనుకోండి, ఇక మనం అతన్ని బాగు చేయలేమండి. ఒక్కసారి చేయి జారిపోయాక గ్లాసును అతికించగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఏ సైంటిస్ట్ అన్నా ఉన్నాడా? అద్దం చేతిలో జారిపోయిందని పగిలిపోయింది, దాన్ని అతికించగలిగిన సైంటిస్ట్ ఈ ప్రపంచంలో ఉన్నాడండి. ఒక పెద్ద సైంటిస్ట్ని అడిగాను, అయ్యా నా చేతిలోంచి గ్లాస్ జారిపోయింది, పగిలిపోయింది, దాన్ని ఎవరైనా అతికించగలరా యూనివర్సిటీలో? అతికించగలవన్నాను. ఎలాగంటే మీరు పగిలిపోయిన మొక్కలన్నీ తీసుకురండి, కరిగించి మొత్తం కొత్త గ్లాస్ తయారు చేసేస్తాం అన్నాడు. అంతేగాని దాన్ని అతికించలేవుగా. అందుకే చెయ్యి జారకముందే జాగ్రత్త పడాలి. ఆయన దొరికే కాలంలోనే ఆయన్ని ఏం చేయాలండి? వెతకాలి. ఆయన సమీపంలో ఉండగానే ఆయన్ని ఏం చేయాలండి? వేడుకోవాలి. ఆ తర్వాత మనం ఎంత ప్రయత్నించినా దొరకదు, ప్రమాదం అది. కాబట్టి దాని విషయమై తల్లిదండ్రులు అయినటువంటి వారు మన తల్లిదండ్రులకి ఎక్కువ ఏం చేస్తూ ఉంటామంటే, అయ్యా పెద్దోడికి ఒక ఇల్లు కట్టామండి, బాగానే ఉంది, రెండో వాడికి ఒక ఇల్లు కట్టాలి, దాని కొరకు ప్రయత్నం చేస్తున్నాం, మూడో వాడికి. వీళ్ళిద్దరు కట్టిన తర్వాత ఏంటంటే రేపు పొద్దున్న మరి పెళ్లి చేశాక మనవడికి ఒకటి కట్టాలి. ఆడికి మనవడే పుడతాడో మనవరాలు పుడతాడో మనకు తెలియదు, కానీ ముందునే అంచనాలు అలాగుంటాయి. ఈ అంచనాలతో మనం ఏం చేస్తామంటే ఇలాంటివి చేస్తాం. ఇవన్నీ చేసిన ఆయన పరలోక రాజ్యం చేర్చగలవా? ఇల్లు కట్టి పెట్టగలవు, ఇంకొక ఇల్లు కూడా కట్టి పెట్టగలవు, ఇంకొకటి ఏదైనా చేయగలవు. వాడిని పరలోక రాజ్యంలో చేర్చగలవండి? మనం చేర్చగలం. మన వల్ల కాదు, అది దేవుడే చేయాలి. అందుకనే ప్రభు సన్నిధిలో ఎక్కువగా ఏం చేయాలండి? ప్రార్థన. కాబట్టి పిల్లరా, అలాగూ మనము దేవుని పిల్లలం అవుతాం. అందుకే మనం రక్షించబడ్డాం. ఇప్పుడు మన బిడ్డలు రక్షించబడాలి, మన బిడ్డలు రక్షించబడాలి. వారి కుటుంబాలన్నీ కూడా ప్రభువులో ఉండాలని మనము మానక రాత్రింబగళ్ళు మనం ఏం చేయాలని ప్రార్థనలు చేస్తున్నాము. ఈ రోజున ఎక్కువ భాగం మనం చేసే ప్రార్థనలు ఏంటంటే ఏదో మన భౌతికమైన అక్కర్ల కొరకు మనం చేస్తాం. మంచిదే, చేయి, తప్పులేదు, అది తప్పని నేను అన్నాను. ఎందుకంటే ఏదైనా దేవుడు ఇవ్వకపోతే మనకు దొరకదు, చేసుకోవాలి. అయితే ఒకటి, అది ప్రాముఖ్యం కాదు. మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు. కాబట్టి మొదటిది ఏంటి? యేసు ప్రభువు చెప్పారు మత్తయి సువార్త 6:33లో ఏం చెప్పారండి? మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి.
అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఇప్పుడు మన దగ్గర అక్కడ పనిచేస్తున్నాడు ఒక కుర్రోడు, వంటల దగ్గర ఉదయం అంతా చేశాడు, ఇప్పుడు ఇంకా చేస్తాడు ఇప్పుడు కూడా. కానీ ఆ కుర్రోడికి మీకు తెలీదు, గుడికి రెగ్యులర్గా వెళ్తాడు, ఏ రోజు ఆదివారం గుడి మాట. కానీ ఇప్పటి వరకు అతనికి దేవుడి గురించి తెలియదు. అతన్ని చెక్ చేశాను నేను, నా దగ్గరికి వస్తే నేను ప్రతి వ్యక్తిని చెక్ చేస్తాను. అతన్ని చెక్ చేశాను, ప్రభువుని గురించి తెలియదు, ఏమీ తెలియదు. వాడు ఆకలేసాడు, భోజనాలు పెడతాడు, భోజనాలు వడ్డిస్తాడు, మందిరంలో తుడుస్తాడు, అది తీసుకెళ్ళి బయట పారేస్తాడు, అన్నీ చేస్తాడు, ప్రభువు తెలియదు. అంటే ఏలీ కుమారుడు. ఏంటి? ఏలీ కుమారుడు. మందిరంలో ఉన్నారు కానీ వారు యెహోవాను చూసారు, ఎంత ప్రమాదం. కాబట్టి మీరు నమ్మినట్టుగా నేను నమ్మను, కుర్రోళ్ళని మీకు తెలియదు. వారికి సరిగ్గా ప్రభువుతో సంబంధం ఉందా లేదనేదే ప్రాముఖ్యం, చాలా ముఖ్యం ప్రియులారా. నేను చెక్ చేస్తాను ఆ కుర్రోడిని, ఏంటి ఇంతకాలం నుంచి వెళ్తున్నా, అప్పుడే 19 వచ్చేసింది, 20 వచ్చేసింది. దీనికి కారణం ఒకటే, ఇన్ని సంవత్సరాల నుండి నువ్వు శ్రద్ధతో దేవుని వాక్యాన్ని ఏం చేయలేదు, వినలేదు. వాక్యం నీలో పని చేయలేదు. నువ్వు ఒక మత సంబంధమైన వ్యక్తివే కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తివి కాదు. ఏంటిది? ఇలాగే జీవితం అయిపోతే రేపు ఎల్లుండో నీవు ఇంకా ప్రమాదంలోకి వచ్చేస్తావు. గుర్తుపెట్టు, త్వరగా నువ్వు ప్రభువులోకి రాకపోతే నువ్వు ఒక మోడు బారిన జీవితంలోకి వెళ్ళిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులకు మనం ఖచ్చితంగా ఇలాంటి విషయాలు చెప్పాల్సిందే ప్రియులారా. అందుకే నా దగ్గరకు వచ్చిన ప్రతి యవనస్తుడికి చెప్తాను, వాడిని చెక్ చేస్తాను. ఒక్కొక్కడు హెచ్చరించామనుకోండి, వినడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ రాడు. ఒక్కొక్కడైతే వెళ్దాం అంకుల్ దగ్గరికి వెళ్దామని వస్తాడు. ఇప్పుడు నా దగ్గర పెరిగిన కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళైతే అసలు నన్ను విడిచిపెట్టరు. నిన్న రాత్రి ఒకడు ఫోన్ చేశా, బాబు రేపే ఎల్లుండు నేను బహుశా గుంటూరు రావచ్చు అని ఫోన్ చేశాను. అయితే సెలవు పెట్టి వస్తానండి మీ దగ్గరికి, మీతోనే ఉంటాను రోజంతా అన్నాడు. వదిలే, సెలవు పెట్టొద్దు, నేను వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు పెడిది. కానీ అంటే దేనికి? వాళ్ళు ఆత్మీయంగా ఎదిగారు, ఆత్మలో నిలబడ్డారు, దేవుని కొరకే బ్రతుకుతున్నారు. లేకపోతే మనం వెళ్తుంటే మనకు సెలవు పెట్టి రావటం ఏంటి? మనం ఏమన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చామా? ఒక 10 రూపాయలు కూడా నా జీవితంలో అతనికి ఎప్పుడు ఇవ్వలేదు. పిల్లరా, అంటే ఆత్మకార్యము జరిగిందనుకోండి, ఆ వ్యక్తి మనల్ని విడిచిపెట్టాడు, ఆ వ్యక్తి మనల్ని ఏం చేయడండి, ఆత్మకార్యము జరగనటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఏదో ఒక రోజు, వన్ డే ఆర్ అదర్ డెఫినెట్లీ దట్ ఫెలో విల్ లీవ్ యూ, దీన్ని విడిచిపెట్టేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకనే మన బిడ్డలందరూ, మనము ప్రభు బిడ్డలం అవ్వాలి. మన బిడ్డలందరూ ఏమవ్వాలి? పిల్లలందరూ ప్రభు పిల్లలు అవ్వాలి. దాని కొరకే ఎక్కువగా మీరు మీ వ్యక్తిగత కుటుంబ దైనందిన ప్రార్థనలు చేయాలి. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యం. ఇప్పుడు 84వ కీర్తనలో 10, 11, 12 వచనాలు చదివాం. ఈ 10, 11, 12 వచనాలు ఎవరికంటే దేవుని బిడ్డలైన వారికి, దేవుని పిల్లలు కాని వారికి కాదు. ఈ 10, 11, 12 వచనాలు 84వ కీర్తనలో చదివాను చూసారు, 10, 11, 12 వచనాలు. ఈ ఎవరికంటే దేవుని పిల్లలైన వారికి, లోకములో ఉండేవారికి కాదు, లోకస్తులకు కూడా కాదు. కాబట్టి ఈ రోజున నువ్వు దేవుని బిడ్డవైతే, క్రీస్తు రక్తము చేత కొనబడితే, క్రీస్తు రక్తము నిన్ను విమోచిస్తే, ఆయన మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే. ఒక దినం అంటే ఎన్ని గంటలండి? 24 గంటలు. మనం 24 గంటలు గడపట్లా,
మ్యాక్సిమం గడిపితే ఒక 3, 4 లేకపోతే 5, 6 గంటలు గడుపుతాం. మ్యాక్సిమం 6 అవర్స్, అంతే కదండి. అంతకంటే ఎక్కువ గడుపుతామా? ఇప్పుడు ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళాలనుకోండి, బస్సులో ఎన్ని గంటలు కూర్చోవాలి? ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళాలంటే బస్సులో ఎన్ని గంటలు కూర్చోవాలండి? మీరు ఎవరైనా చెప్పండి. ఒకవేళ కూచిపూడి నుంచి మెడ్రాస్ వెళ్ళాలంటే బస్సులో మ్యాక్సిమం 8.5 అవర్స్ కూర్చోవాలండి. ఏలూరు నుంచి అయితే 7.5 అవర్స్, కూచిపూడి నుంచి అయితే 8.5 గంటలు, అంటే మ్యాక్సిమం 9 గంటలు. నువ్వు మెడ్రాస్ చేరటానికి 9 గంటలు కూర్చోవాలి. దేవుని మందిరంలో ఎన్ని గంటలు? ఒక దినము. మనం ఒక దినం కూర్చోట్లా, కనీసం 6 గంటలన్నా కూర్చోవాలిగా, 4 గంటలన్నా కూర్చోవాలిగా. నేను మొన్న వెల్లూరు వెళ్ళి వచ్చాను. నేను నా భార్య, పాప ముగ్గురం కలిసి వెళ్ళొచ్చు. వెల్లూరు వెళ్ళాం. ఇక్కడ ఏలూరులో ఎక్కాం కారు ఉదయం 6 గంటలకి. ఉదయం 6 గంటలకి 6 గంటలు కాదండి, 5:15 అనుకుంటా, 5:15కి ఎక్కాం. 5:15కి ఎక్కి మేము వెల్లూరు చేరేటప్పటికి మా పాప దగ్గరికి సాయంకాలం 5:30 అయింది. సాయంకాలం ఎంత అయింది? 5:30. ఎందుకు అంత అయింది? మధ్యలో ఆగాం కొన్ని చోట్ల, కొంతమందిని దర్శించాం. అది తీసేస్తే ఆ 2-3 గంటలు తీసేస్తే 9 గంటలు పట్టింది. 9 గంటలు కారు డ్రైవ్ చేసుకొని వెళ్ళాం. పిల్లరా, మరి ఇలాంటి ప్రయాణాలు, ఒక అమ్మాయిని చూడటానికి, అమ్మాయికి పుట్టిన 2 అబ్బాయిలను చూడటానికి 9 గంటలన్నా కారులో కూర్చొని వెళ్తామే? ఒక 4 గంటలు 3 గంటల మందిలో కూర్చోలేవా? ఏమండి చెప్పండి. పిల్లలు, చాలా ముఖ్యం. మనల్ని గురించి మనం ఆలోచించుకోకపోతే దేవునికి మనం లెక్క అప్పగించాలి. అర్థమైందండి? నేను ఆ రోజు అనుకున్నా, దాదాపు 1 డే 1 మార్నింగ్ సెషన్ అంతా, అంటే పగలంతా కూడా డ్రైవింగ్ అయిపోయింది. అంతా ఏమైపోయింది? డ్రైవింగే. ఈవినింగ్ ఇంటికి చేరేట్లు 5 అయింది. ఇన్ని గంటలు మనం దేవుని మందిరంలో అలాగే కూర్చోగలమా అని ఆలోచించాం. 2 గంటలు కూర్చున్నట్టుగా ఇంటికి వెళ్ళి వచ్చేస్తాం అంటాం, 3 గంటలు కూర్చున్నట్టుగా అక్కడికి వెళ్ళి వస్తాం, 4 గంటలు కూర్చున్నట్టు ఇక్కడికి వెళ్ళి వస్తాం. ఉండలేం. వీ డోంట్ స్టే. పిల్లరే, ఎప్పుడు ఉండగలమంటే వెన్ వీ హ్యావ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ గాడ్. దేవుడితో నీకు సరైన అన్యోన్య సంబంధము నీకు ఉన్నట్లయితే దానిలో లీనమైపోతావు, లేకపోతే ఉండలేవు. పిల్లరా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే భక్తుడైన కోరహు ఏమంటున్నాడంటే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట. చూసారా, దేవుని ఆలయంలో ఉండటమే ఇష్టం. అంటే ఎక్కడ? ఈ మందిరంలో. అయితే ఈ మందిరంలో ఒక దినం గడిపితే పరలోక రాజ్యంకి వెళ్ళిపోతామా? ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఈ మందిరంలో 24 గంటలు గడిపితే పరలోక రాజ్యంకి వెళ్ళిపోతామా? వెళ్తామండి? చెప్పండి. ఎందుకని? మందిరములోకి వచ్చాం, కానీ మందిరానికి ప్రభు అయిన క్రీస్తుతో మనం ఏం కలిగి ఉండాలి? సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు అక్కడికి చేయాలి. లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చొని, మా దగ్గర చాలామంది ఉంటారు, వస్తారు, కూర్చుంటారు, కూర్చున్న మరుక్షణమే ప్రభువా నీకు అప్పగించుకున్నాను అంటారు, అంతే, నిద్రలోకి వెళ్ళిపోతారు. మరుక్షణమే. నేను స్టేజ్ మీద నుంచి లేవండి 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 అని చెప్తూనే ఉంటాను. మళ్ళా దాదాపు అంతా ఆమెన్ అనేటప్పుడు ఇంకొకడు కూడా ఆమెన్ అనేప్పుడు కూడా లేవరు. అప్పుడు ఎవడో కూడా ఇలా చేయాలి, అప్పుడు లేచి ఆమెన్ అంటే. ఇలా పరలోక రాజ్యంకి వెళ్తామా? మనం ఏం విన్నాం? వచ్చి కూర్చున్నా, నిద్రపోటానికి వచ్చామా? ఇంట్లో స్థలం లేక వచ్చామా? ఇంట్లో మంచాలు లేక వచ్చామా? ఏమి లేక వచ్చాం?
ఇక్కడికి వచ్చింది దేవుని వాక్యం వినటానికే, మెలకువగా ఉండాలి. అందుకంటే అపవాది దగ్గర ఉండే పెద్ద తంటా ఏంటో తెలుసా మీకు? అపవాది ఏం చేయమంటా అంటే, ఆదివారం తలస్నానం చేయి, మంచి బట్టలు కట్టుకో, సమయానికి గుడికి వెళ్ళిపో. సమయానికి గుడికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాన్ ఎక్కడుందో చూసుకొని అక్కడే కూర్చోమంటది. ఎవరు? అపవాది. కూర్చున్న తర్వాత నువ్వేమీ అనవసరమైన ఇబ్బంది పడబాకు, నేను చూసుకుంటా మిగతాది అంటది ఫుల్లుగా. అప్పుడు కళ్ళు పూయిస్తుంది, ఆమె రొట్టె ద్రాక్ష అయిపోయాక కళ్ళు తెరిపిస్తుంది. మా దగ్గర అలాంటి వాళ్ళు 4-5 ఉన్నారని, మేము వాళ్ళని చూసి 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 విసిగిపోయి చివరికి ఏమన్నారంటే, బాబు పక్కన ఉన్నవాడికి బాధ్యత అప్పగిస్తావు, నువ్వు లేపుతూ ఉండయా అని మావాడు అన్నాడు. మావాడు ఒకడు ఉన్నాడు, కుర్రాడు, ఆడు రాలా ఈరోజు ఇక్కడ. ఆడి పేరు చెప్పను మీకు, మీరు మళ్ళీ ఆడిని అడుగుతారు, మీకు ఆడిని అడుగుతారు, అందుకే ఆడి పేరు చెప్పను. వాడిని అన్న, బాబు ఆయన ఎప్పుడు నిద్రపోతాడు, అతనే చెప్పాడు. వచ్చినప్పుడు కన్ను మోస్తాడండి, మీరు అన్నప్పుడు కన్ను తెరుస్తాడండి అన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు అన్నాను. నేనేం చేయమంటారు సార్, పెద్దోడు కదా, ఏమన్నా అంటాడు ఏమని భయం నాకు, ఏం మాట్లాడలేదు. ఈ కాడి నుంచి నువ్వు పని చేయి, నువ్వు ఆయన మీద ఇలా పడతా ఉండు, అప్పుడు మేల్కొంటాడు. ఒక్కొక్కసారి నువ్వు ఆయన మీద ఇలా పడతా ఉండు, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మేల్కొంటాడు. లేకపోతే దేవుడు నేను లెక్కడుతాడు. ఎందుకని? అతను నిద్రపోతుంటే పక్కన కూర్చొని నువ్వు నిద్రపోయేటట్టు చూసావే కానీ అతను లేపలేదు అని దేవుడు నేను లెక్క అడగడా? వీళ్ళరా చాలాసార్లు చాలామంది చేసే పొరపాటు ఇదే. మందిరానికి రావాలి, మందిరంలో శ్రద్ధతో ఉండాలి ప్రియులారా. అంతేకాదు, శ్రద్ధతో దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి, ఆలకించి దానికి అప్పగించుకోవాలి. చాలా ముఖ్యం. ఇది మొదటిది. 10వ వచనం అదే చదవండి. 11 ఏమి రాయబడిందో మనం చూద్దాం. ప్రియులారా, కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనలో యథార్థంగా దేవుని మందిరానికి రాకపోతే మేలు జరగదు. అలవాటు ప్రకారం వస్తే మేలు పొందలేం. ఎలా రావాలి అంటే, దేవుని దృష్టిలో మనము నకిలీగా ఉండకూడదు. మనం వెళ్ళేది దేవుని కొరకు, దేవుని సన్నిధిలో ఉండుట కొరకు, దేవుణ్ణి సేవించుట కొరకు, దేవుణ్ణి ఆరాధించుట కొరకు, దేవునితో సమయం గడుపుడు కొరకు అని యథార్థంగా ప్రవర్తించాలి. అప్పుడు నీకు ఏ మేలు కొదువై ఉండదు. ఏమన్నాడు చదవండి. మానడు, చేయక మానడు, తప్పకుండా మేలు చేస్తాడు. కాబట్టి మనము క్రైస్తవులను అయినంత మాత్రాన, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నంత మాత్రాన, దేవుని మందిరాలతో పరిచయం ఉన్నంత మాత్రాన మేలు పొందలేం. మరి ఎలా పొందుతాం? మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి, కపటంగా ఉండకూడదు, నకిలీగా ఉండకూడదు, నటనతో కూడా ఉండకూడదు. అప్పుడు నీకు మేలు చేయకపోతే అడగండి, దేవుడు తప్పకుండా చేస్తాడు. చాలా ముఖ్యం. కాబట్టి మందిరములో ఉండటం ఎంత ముఖ్యమో యథార్థముగా ప్రవర్తించడం కూడా అంతే ముఖ్యం, చాలా ముఖ్యం. మందిరములో మనం ఉండొచ్చు, కానీ యథార్థంగా ప్రవర్తించకపోతే ఉపయోగం ఉందండి. అర్థమైందండి? వాళ్ళ మందిరంలోనే ఉన్నారు ఎవరు? ఏలీ కొడుకులు, కానీ యథార్థత లేదు వాళ్ళ. అతను కూడా గెహాజీ మందిరంలోనే ఉన్నాడు, పైగా మామూలోడి దగ్గర లేడు మందిరంలో. ఎవరి దగ్గర ఉన్నాడు? ఎలీషా అంటే మామూలోడు కాదండి, ఏలియా కంటే గొప్ప ప్రవక్త. అలాంటి వ్యక్తి దగ్గర ఉండే యథార్థత లేదు అతనికి. అర్థమైందా? కాబట్టి మందిరములో ఉండటం ఎంత ముఖ్యమో యథార్థంగా ప్రవర్తించడం కూడా అంతే ముఖ్యం. ఒకవేళ యథార్థంగా ప్రవర్తించలేదనుకోండి, మన జీవితంలో ఎప్పటికీ మేలు పొందలేమండి. ఎప్పుడు చూసినా మన జీవితం ఎలా ఉంటుందంటే గోచుకుటికి మొలతాడికి అన్నట్టుగా ఉంటుంది. అలా ఉండకూడదు.
అందుకే మందిరానికి వచ్చిన మనము, మందిరములో గడుపుతున్న మనము, భక్తిహీనుల గుడారములో ఉండకుండా దేవుని మందిరములో ఉండుట నాకు ఇష్టము అని చెప్తున్న మనము యథార్థముగా ప్రవర్తించాలి. అర్థమైంది కదండి? యథార్థంగా ప్రవర్తించి మాలతీని అడిగాను, అమ్మ పిల్లలిద్దరికి తల్లికి వందనం వచ్చిందా అని అడిగాను. తల్లికి వందనం వచ్చిందా? వచ్చిందండి, ఇద్దరికి 26,000 వేశారని చెప్పి సంతోషించాం. పోన్లే పాపం, ఆ 26,000 పిల్లలకి దేనికైనా పనికొస్తాయి. మన చేత్తో మనం 26,000 ఇవ్వలేం కదా, దేవుడు ప్రభుత్వం వారి ద్వారా ఇప్పించాడు. దేవునికి వందనం. లేకపోతే నేను ఇద్దాం అనుకున్నాను యాక్చువల్గా డబ్బులు తనకి. ఈరోజు యథార్థంగా చెప్తున్నా మీకు. సరే, తల్లికి వందనం పడింది కదా, ప్రస్తుతం ఆ డబ్బులు వాడుకుంటూ ఉంటారు. కొద్ది కాలం అయిన తర్వాత ఏదైనా అవసరతలు ఉంటే అప్పుడు ఇద్దాం, ఇప్పుడు వద్దులే అని నిర్ణయించుకుని, అమ్మ బండి నయోమికి నేను కొన్ని డబ్బులు ఇస్తాను, తీసుకెళ్ళి అని చెప్పాను. ఎందుకంటే ఆమె రాలేకపోతుంది, విధవరాలు, పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఆమెకి వెన్నమనేని ధర్మారావు ఎలా ఉన్నాడని కూడా అడిగాను, మరియమ్మ గారు ఎలా ఉన్నారని అడిగాను. ఎందుకంటే పిల్లరా, వీళ్ళందరూ సామాన్యులు, బలహీనులు, వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు. ఒకవేళ వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉంటే ఉండొచ్చు, అర్థమైంది కదండి. మనకు తెలియదు అవి ఎంత ఉన్నాయి అనేది, నాకేం తెలియదు. కానీ వారు అవసరతలో ఉన్నవారే కదా, అవసరతలో ఉన్నవారే. కాబట్టి ప్రియులారా, మనము ఎప్పుడూ కూడా మందిరానికి రావటమే కాదు, యథార్థంగా కూడా దేవుని ఎదుట మనం ఏం చేయాలని మాలతీ చెప్పింది. యథార్థంగా ఏమీ నకిలీ లేకుండా చెప్పేసి. ఒక ఆమెను అడిగాం, ఏమ్మా, ఒక చోట అడిగాను, ఏమ్మా మీకు తల్లికి వందనం పడిందా అని అడిగాను. పడలేదండి అన్నారు. అబద్ధం అడిగింది. ఆ తర్వాత పక్క వాళ్ళని అడిగాను, వేరే వాళ్ళని, వాళ్ళ అబ్బాయికి తల్లికి వందనం పడిందండి అన్నారు. మరి ఇప్పుడు చూసారు ఎంత తేడా ఉందో, యథార్థతలో తేడా వచ్చింది కదా. అరే నిన్ను అడిగాను కదా, ఆమె వేరే చర్చ, కూచుంపుడు కాదు, వేరే ప్రదేశం, మన సంఘాల్లోనే అడిగితే అలాగంది. నేను పక్కా ఆమెను అడిగాను, అమ్మాయి తల్లికి వందనం పడలేదన్నారు, ఏంటంటే అంత అన్యాయం జరిగిందంటే, ఎవరు చెప్పారు బ్రదర్ పడింది అంత, ఎవరు చెప్పారు బ్రదర్ అంత పైకిందన్న పడింది అంది. అంటే నకిలీగా మనం ఎందుకు ఉండాలి? అందుకే పిల్లలు, మందిరానికి వచ్చే మనము ఎలా ఉండాలండి? యథార్థంగా కూడా ఉండాలి. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయడు. ఒక 2 రోజులు ఆలస్యమైన 3 రోజులు అద్భుతం జరిగిపోద్ది, మీకు తెలియదు. ఒక 2 రోజులు ఆలస్యమైన 3వ రోజు అద్భుతం జరుగుతుంది. దేవునికి అప్పగించుకోవాలి, దేవుడు తప్పకుండా మనకి సహాయము చేస్తాడు. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్న సత్యం అదే, వాక్యములో మనం గమనిస్తున్న సత్యం అదే. కాబట్టి రెండవది అదే. మూడవది చదవండి, ఏం రాయబడిందో. మూడోసారి ఇప్పుడు అడుగు నుంచి పైకి వెళ్దాం. మొట్టమొదటిది, ఆయన యందు ఎప్పటికీ నమ్మిక ఏం చేయకూడదు, తప్పిపోకూడదు. పర్వతములు తత్తరిల్లిన, కొండలు బద్దలైపోయినా, ఏం జరిగిపోయినా విశ్వాసం మాత్రం ఏం చేయకూడదండి, వదిలి. పర్వతంబులు పారిపోయినాను, ఉర్వేలో మార్పు నాను, పర్వతంబులు పోయినాను, ఉర్వేలో మార్పు నాములు విరోధముగా పైలేచిన. అంటే ఆయన యందలి విశ్వాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. పర్వతములు తొలగిపోయిన, తరుణములు విరోధముగా వచ్చిన, కొండలు తత్తరిల్లిన, ఆయన యందలి విశ్వాసం ఎప్పుడు కూడా ఏం చేయకూడదండి. అందుకే నీ యందు నమ్మిక ఉంచువారు ఎలాంటి వారండి? ధన్యులు. ఇప్పుడు అడుగు నుంచి పైకి వెళ్దాం. ఆయన్ని నమ్ముకున్న వారు యథార్థంగా ఉండాలి. ఆయన నమ్ముకున్న వారు ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉండటానికి ఏం చేయాలండి?
నేను ఆయన నమ్ముకున్నానని మందిరం మానేస్తే సరైన నమ్మిక కాదు. మందిరానికి దూరంగా ఉన్నాడు సరైన నమ్మిక. కాబట్టి ఆయన నమ్మినవాడు యథార్థంగా ప్రవర్తించాలి. ఆయన నమ్మినవాడు దేవుని మందిరమును ఏం చేయకూడదండి, విడిచిపెట్టకూడదు. అందుకే ఇశ్రాయేలీలు నెహెమ్యా గ్రంథంలో ఒక తీర్మానం చేశారు. ఏం తీర్మానం అది? చదవండి. నెహెమ్యా గ్రంథము దేవుని వాక్యములో మనం చూస్తాం. ఏం రాయబడి చదవండి. నెహెమ్యా గ్రంథంలో వారు చెప్పుచున్న మాట ఏంటంటే, స్పష్టంగా వారు పలికిన మాట మనం చూడగలం. వారు ఏమంటున్నారంటే, చదవండి బాబు. 10వ అధ్యాయం ఆఖరి వచనం. 10వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 10 ఆఖరి వచనం. చూసారా? వారు ఏమంటున్నారంటే, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, ఆయన నమ్మికించిన మనము యథార్థత విడవకూడదు. ఆయన ఎందు నమ్మికించిన మనము దేవుని మందిరాన్ని కూడా ఎప్పటి వరకు విడవకూడదు? ఎప్పటి వరకు విడవకూడదండి? ఆయన వచ్చే వరకు విడవకూడదు. ఆయన వచ్చే వరకు విడవకూడదు. అందుకనే ఆ 10 మంది కన్యకులు ఎవరంటే ఒక మందిరం వాళ్ళే. 10 మంది కన్యకులు ఒక మందిరం వాళ్ళే. ఈ 10 మంది కన్యకులు ఒకే మందిరం వాళ్ళు కాబట్టి, సహవాసం కలిగినటువంటి వారు కాబట్టి 10 మంది కలిసి బయలుదేరారు. 10 మంది కలిసి బయలుదేరారు, ఒకే మందిరానికి చెందిన వాళ్ళు. ఎందుకంటే ఒకే వస్త్రధారణ, ఒకే రకమైన దివిటీలు, ఒకే రకమైన పరిస్థితులు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. చూడండి, ఒక మందిరానికి వెళ్ళే వాళ్ళకి ఒకే రకమైన వస్త్రధారణ, ఒకే రకమైన పరిస్థితులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మన మందిరానికి వచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటారంటే వందనాలండి అంటారు. కనపడటం అవునా కదా? వందనాలండి అన్నయ్య గారు. మరలా ఇంకో చోటకి బైబిల్ మిషన్కి వెళ్ళారనుకోండి, మరణాత అండి అంటారు. ఏమంటారండి? మరణాత అండి అంటారు. మరలా మీరు ఇంకో చోటుకి వెళ్ళారనుకోండి, గుడ్ మార్నింగ్ ఏమంటారండి? గుడ్ మార్నింగ్. మళ్ళీ ఇంకో మందిరంకి వెళ్ళారనుకోండి, గుడ్ ఈవినింగ్. అంటే మందిరాలను బట్టి ఆ యొక్క పద్ధతులు ఏమైపోతూ ఉంటాయి మరి. వీళ్ళందరూ 10 మంది కన్యకులు ఒకే మందిరానికి సంబంధించిన 10 మంది ఒకే మందిరానికి చెందిన వాళ్ళు. అందుకనే 10 మంది కన్యకలే అన్నారు. 10 మంది ఏమన్నారండి? ఒకే వస్త్రధారణ. 10 మంది చేతుల్లో దివిటీలు ఉన్నాయి. 10 మంది దివిటీల్లో నూనె కూడా ఉన్నాయి. అయితే తేడా ఎక్కడొచ్చిందో తెలుసుగా మీకు? తేడా ఎక్కడొచ్చిందంటే, 5గురు తమతో కూడా బుడ్డిలో నూనె కూడా తీసుకెళ్ళారు. అందులో 5గురు ఏం చేశారంటే, మధ్యలో నూనె అయిపోద్దేమో అని చెప్పేసి బుడ్డిలో నూనె కూడా తీసుకెళ్లారు. తేడా అక్కడ వచ్చింది. ఐదుగురి నూనె కూడా పట్టుకెళ్ళలేదు. కానీ తోటి సహోదరి కనికిరమ్మ గారే కదా, మనం అడిగినప్పుడు ఎందుకు ఇవ్వకుండా ఉంటుంది? అమ్మ కనికిరమ్మ గారు, కొద్దిగా మీ నూనె మాకేమన్నా అన్నారు. కనికిరమ్మ గారు అన్నారు, మీకు మాకు చాలు ఇవ్వన్నారు. అనేటప్పటికీ దుర్మార్గురాల, దేవసాలదాన, నేను ఎన్నిసార్లు ఇలా మొదలెట్టేసి చివరికి ఏమైపోతుందంటే, ఆయన వచ్చేటప్పటికి లోపలికి వెళ్ళలేదు. పిల్లరా, ప్రమాదం ఇది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకే మందిరములో ఉండి బుద్ధి గల కన్యకలు ఉన్నారు. ఏంటి బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి గల కన్యకలకి తేడా? వాళ్ళు డ్యూటీల్లో నూనె పట్టుకెళ్ళారు, వీళ్ళు డ్యూటీలో నూనె పట్టుకెళ్ళారు. కానీ వారు కూడా బుడ్డిలో ఏం చేశారు? ఎక్స్ట్రా ఆయిల్ పట్టుకెళ్ళారు. ఆ సిద్ధెలలో నూనె తీసుకెళ్ళారు. ఎందుకంటే అయిపోతే మళ్ళా కొద్దిగా నూనె పోతాం. వీళ్ళు ఏం చేశారండి, అది అతనికి ఎక్కడ అవుతుంది, ఇప్పుడెప్పుడే అవుద్దా అన్నారు. ఈ మాటలు విని వాళ్ళు ఏం చేశారండి, నూనె పట్టుకెళ్ళా. ఒకటి మాట ఒకటి. ఏం జరిగింది అక్కడ? తీరా అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడని పెద్ద కేక వినబడింది. పెద్ద కేక. మామూలుగా స్లోగా చెవిలో చెప్పలేదు, గట్టిగానే చెప్పారు. 10 మంది లేచారు నిద్ర. 10 మంది ఏం చేశారండి? మెలకువతో వచ్చారు.
కానీ ఈ 5గురిలో దివిటీల్లో నూనె ఏమైపోతున్నాయి? దివిటీలు ఆరిపోతున్నాయి. అప్పుడు కంగారు పడిపోయి అయ్యా మా దివిటీలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొద్ది మాకు ఇవ్వండి అని అడిగారు. అయ్యా ఇది మీకు మాకు సరిపోదు, మాకు మాత్రమే సరిపోతుంది, కాబట్టి మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అన్నారు. అమ్మవారు అంటే ఎవరండి? దేవుని మందిరమే. విశ్వాసంలో స్థిరపరిచేది, దేవుని వాక్యములో హెచ్చరించేది, దేవుని వాక్యం కొరకై నిలబడాలని చెప్పేది, దేవుని వాక్యములో నిలిచి ఆయన్ని వెంబడించాలని చెప్పేది మందిరమే. కాబట్టి మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అన్నారు. ఈ లోపల వాళ్ళు వెళ్ళారు, వీళ్ళనేమో లోపల తీసుకెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు. ఏం జరిగింది? వీళ్ళరా దీని అంతటి కారణం ఒకటే, ఏంటంటే వారికి శ్రద్ధ ఉంది, వీరికి ఏమి లేదు. కాబట్టి ప్రభువుని వెంబడించేవాడు అశ్రద్ధతో వెంబడించకూడదు. అర్థమైందండి? అశ్రద్ధతో వెంబడించకూడదు, శ్రద్ధతో వెంబడించాలి. నిన్న మేము ఇక్కడికి రావాలంటే అన్నీ చూడాలి. 10 రోజుల క్రితం ఆ వంట చేసి ఆయనకు ఫోన్ చేశాను. కుక్కరాజు 5వ తారీఖు 2 పూటల భోజనం ఉండాలి, కాబట్టి మీరు రెడీగా ఉండాలి. 10 రోజుల క్రితం. ఆ తర్వాత నిన్నటి దినం ఏం చేసామంటే కూరగాయలు తేవాలి, సరుకులు తేవాలి, బియ్యం తేవాలి కదా. సరే ఇది ఎలా చేయాలి? ఒక అతనికి ఫోన్ చేశాం. అతను అన్నాడు, అయ్యా నేను వేరే పనిలో ఉన్నాను, రాలేనండి అన్నాడు. ఇంకొక అతనికి ఫోన్ చేశాను. నేనేమో వేరే పనిలో వెళ్ళాలి. ఏంటి వేరే పని అంటే మార్నింగ్ బాత్రూమ్ టాయిలెట్ సీట్స్ ప్లస్ టైల్స్ కొనికి రావాలి. ఆ పని మీద నేను బయలుదేరుతున్నా. మరి ఈ 2 పనులు చేయాలంటే కష్టం అవుద్ది. ఎలా అని ఇంకో కుర్రాడు ఫోన్ చేసి వచ్చాడు. అతనికి డబ్బులు ఇచ్చేసాను, ఒక 4,000 ఇచ్చి ఇవన్నీ తెచ్చేసి ఇక్కడ పెట్టాయి బాబు, ఒకవేళ నేను తాళం వేసి వెళ్ళిపోతే కనుక బయటికి ఆ భవానీ ఇంట్లో పెట్టని చెప్పి పెట్టేశాడు. పని జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చేవాడికి ఇంకో 2 మర్చిపోయావా, షుగరు టీ, ఓ 2 కేజీలు షుగరు టీ ప్యాకెట్ ఒకటి పట్టాను అన్నం తెచ్చాను. ఆ తర్వాత అన్నాను, మీరు ఆదరణ గృహంకి వెళ్ళి మొన్న మిగిలిపోయిన ఆకులన్నీ తెచ్చేయండి, తర్వాత 2 బస్తాలు బియ్యం కూడా పట్టండి. తెచ్చేసాను. అవన్నీ కారులో వేసుకొని వచ్చాను పొద్దున్న. అంటే ఒక పని చేయటానికి ముందే ఆలోచన ఉండాలి, శ్రద్ధ ఉండాలి, దాన్ని ఎవరెవరికి అప్పగించాలో కూడా తెలియాలి. ఆ పని జరిగిపోయింది ఈరోజు. ఈవినింగ్ చికెన్ పెడదాం అనుకున్నాం. చికెన్కి ఇక్కడ కొందామంటే ఇక్కడ రేట్ ఎక్కువ అని అన్నాడు ఒక అబ్బాయి. అప్పుడు ఆ కుర్రోడికి ఫోన్ చేశా, బాబు ఒక 22 కేజీలు చికెన్ కొట్టించు, మన కుర్రోళ్ళు వస్తున్నారు, ఎక్కడికి రమ్మంటావు చెప్పు, అక్కడికి వస్తారు, తీసుకొచ్చేస్తారు చెప్పు. వాళ్ళు వెళ్ళారు, 3ంటికి వెళ్ళారు, ఇదిగో 4ంటికి తెచ్చారు. అంటే ప్రియులారా, శ్రద్ధ అనేది పని విషయంలో మనకు ఉండాలి. అందుకనే వాక్యములో ఏముందంటే యెహోవా కార్యమును అశ్రద్ధతో చేయువాడు శాపగ్రస్తుడు. ఈ పనులు నేను ఇప్పటి నుంచి ఇట్లా దాదాపు 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ పనులు ఇప్పటికీ చేసేస్తూ ఉంటాం, ఆటోమేటిక్ జరిగిపోతాం. ఆ టైంకి ఎవరు దొరికితే వాళ్ళతో చేసేస్తాం. ఫలానోడే దొరకాలని కోరుకోం, దొరికితే మంచిదే. అతను అందుబాటులో ఉన్నాడు, మనం ఏం చేస్తాం? అప్పుడు ఎవరు అందుబాటులో ఉంటే వాడు చేసేస్తాం. పని మాత్రం ఆగదు. ఎందుకంటే దేవుని కార్యాన్ని ఎప్పుడూ శ్రద్ధతో చేయాలి. బుద్ధిగల కన్యకలు కొన్నది అదేనండి, శ్రద్ధ. బుద్ధి లేని కన్యకలు కొన్నది అదే, అశ్రద్ధ. నీవు ఈ ప్రపంచంలో దేని గురించి అయినా అశ్రద్ధతో ఉండు, నిన్ను అడిగేవాడు ఎవడో ఉండడు. దేవుని కార్యం విషయంలో కనుక అశ్రద్ధతో ఉన్నావా, నీ జీవితం పతనమైపోద్ది. ప్రభు వచ్చినప్పుడు వెళ్ళలేవు కూడా. ఆయన మధ్యాకాశాల్లోకి వస్తాడే, వచ్చినప్పుడు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరుతో శబ్దాలు వినిపిస్తాడు. ఆ శబ్దాలు నీకు వినపడటంతో
నువ్వు అక్కడికి చేరిపోవాలి అంటే ఈ భూమి మీద నువ్వు శ్రద్ధతో ప్రభువుని వేయాలి. శ్రద్ధతో ప్రభువుని ఏం చేయాలండి? సామెతల గ్రంథం దేవుని వాక్యములో మనం చూస్తాం. ఏమని రాయబడం చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెత 13:4 చదవండి. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు. అది శ్రద్ధ గలవారి ప్రాణము. అది దేనికి చంకడ. కాబట్టి విశ్వాస జీవితంలో దేవుని ఎడల నమ్మికే కాదు, దేవుని ఎడల యథార్థతే కాదు, దేవుని మందిరానికి రావటమే కాదు, 4వది చాలా ముఖ్యం, శ్రద్ధతో దేవుణ్ణి ఏం చేయాలండి? మన సొంత విషయాల ఎడల అయినా అశ్రద్ధతో ఉండొచ్చు, కానీ దేవుని విషయాల్లో అశ్రద్ధతో ఉండకూడదు. నా మిస్సెస్ ఎప్పుడు అంటుంది నన్ను, అందరికి ఇల్లు కట్టి పెట్టారు మీరు, అందరికి ఇల్లు చూసి పెట్టారు, కానీ మనకి ఇల్లు లేదు ఇప్పటి వరకు. దేవుని మందిరాలు కూడా చాలా నీట్గా కట్టి పెట్టారు, మనకి ఇల్లు లేదు అంటూ ఉంటుంది ఎప్పుడు. నేను అంటాను, వాటి ఏడల నాకు శ్రద్ధ ఎక్కువ, దీని మీద శ్రద్ధ లేదు, దీని మీద నాకు శ్రద్ధ లేదు. అందుకే 35 ఏళ్ల నుండి వస్తూ ఇక్కడ ఒక ఇల్లు ఏర్పరచుకుందాం అనేటువంటి ఆలోచన నాకు లేదు. చాలామంది నన్ను అడుగుతారు, ఏమడుగుతారంటే, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏలూరు వెళ్తున్నారు, ఎక్కడ పడుకుంటారు? మీకు అక్కడ ఇల్లు ఉందా? ఎవరింట్లో ఉంటారు అని అడుగుతారు. నేను అంటాను, మందిరం ఉంది కదా, అక్కడే పడుకుంటాం, అక్కడే ఉంటాం, మందిరమే మా ఇల్లు. పిల్లరా, మనకి మన సొంత విషయాల కంటే దేవుని విషయమైన శ్రద్ధ చాలా ప్రాముఖ్యం. ఎలాగంటే అలాగున శ్రద్ధతో ఉన్నవాడే దావీదు. అందుకే దావీదు అంటాడు, నీ మందిరం మీద ఉన్న మక్కువ చేత అంటాడు. 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. ఏమి రాయబడం చదవండి. వాక్యంలో మనం చూస్తాం. దినవృత్తాంతాల గ్రంథం మక్కువ. మక్కువ అంటే ఏంటంటే ఇష్టం. అందుకనే తను అంటాడు 29వ అధ్యాయము దినవృత్తాంతం 3వ వచనం. చూసారా? అంటే దేవుని మందిరం విషయమైన మక్కువ. కాబట్టి ప్రియులారా, మొదటిది దేవుని నమ్మటం, రెండవది దేవుని ఎడల యథార్థంగా ఉండటం, మూడవది దేవుని మందిరములో నివసించుట, నాలుగోది దేవుని కార్యాల విషయమై శ్రద్ధ. దేవుని కార్యాల విషయమై ఏముండాలండి? శ్రద్ధ చాలా ప్రాముఖ్యం. మన సొంత విషయాల్లో అశ్రద్ధతో ఉన్నా పర్వాలేదండి, దేవుని కార్యాల విషయంలో అశ్రద్ధతో మాత్రం మనం ఉండకూడదు. చాలామంది విశ్వాస కుటుంబ జీవితాలు ఎండిపోయిన జీవితాలుగా, సంవత్సరాల తరబడి 25, 20, 30 సంవత్సరాల తరబడి మందిరాలకు వస్తూ కూడా ఎప్పుడూ ఏమీ లేని స్థితిలో ఉండిపోవడం కారణాలు ఏంటంటే ఈ 4 కారణాలే ప్రియులారు. మొదటి కారణం దేవుని సరిగ్గా నమ్మకపోవడం, రెండవది ఆయన ఎదుట యథార్థంగా ప్రవర్తించకపోవడం, మూడవది ఆయన మందిరాన్ని ప్రేమించకపోవడం, నాలుగవది ఆయన కార్యాల విషయమై అశ్రద్ధ. ఆయన కార్యాల విషయమై అశ్రద్ధ. మార్నింగ్లో మా మేస్త్రి ఉన్నాడు, మందిరం పనులు చేయించేవాడిని. మా మేస్త్రి అనేవాడు, అయ్యగారు మీరు ఏమనుకోదో మాట చెప్తాను అన్నాడు. ఏంటి బాబు చెప్పు, పర్లేదు ఏమనుకోండి. మీరు ఉన్నప్పుడే చేస్తారన్న వాళ్ళిద్దరు పనులు, మీరు లేకపోతే అసలు పని ముట్టుకోరు. వీళ్ళిద్దరు అయితే మీరున్నా లేకపోయినా ఉన్నట్టుగానే పనిచేస్తారు. నలుగురు గురించి మాట్లాడాడని మా మేస్త్రి. వాళ్ళిద్దరూ మీరు ఉన్నప్పుడే చేస్తారు. మీరు ఉన్నప్పుడు స్పీడ్గా అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు. మీరు అటు వెళ్ళిపోయారా మీకు కనబడరు, మళ్ళా మాకు కనబడరాళ్ళు.
వీళ్ళిద్దరైతే మీరు వెళ్ళిపోయినా మాతోటే ఉంటారు. చూసారా, ఒక తాపీ మేస్త్రి, దేవుణ్ణి ఎరగనోడు, రక్షణ లేనివాడు, మారు మనసు లేనివాడు ఎంత కనిపెట్టేశాడు. ఇద్దరు గురించేమో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇద్దరు గురించేమో చాలా వెరీ గుడ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తే ఇంత మనల్ని పరిశీలించేశాడంటే ఇక పరలోకమందున్న దేవుడు ఎంత పరిశీలిస్తాడో ఆలోచించుకోండి. అర్థమైందా? అందుకనే ఎప్పుడూ దేవుని ఎడల, దేవుని కార్యాల ఎడల మనము శ్రద్ధ కలిగి ఉండడం ద్వారా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించేస్తాడు. ఎంత ఆశీర్వదించేస్తాడని మనకే తెలియదు. మనం ఇక ఆశీర్వాదాలు ఆగవు, ఇంకా పైకి పోతానే ఉంటాయి. అదే దావీదు యొక్క జీవితంలో దావీదు వ్యక్తిగతముగా అనుభవించింది. దావీదు జీవితంలో వ్యక్తిగతంగా అండి, దేవుని ఎడల తన కలిగి ఉన్న శ్రద్ధ, మందిరం ఎడల శ్రద్ధ తన కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించింది. తన జీవితాన్ని అంతెత్తు లేపింది అతనికే తెలియదు. దేవుడు అతనితో ఒక నిబంధన చేశాడు. ఏమనంటే, సూర్యుడు ఉన్నంత వరకు నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు. అది నా నిబంధన, నేను పెట్టింది అది. ఈ సూర్యుడు ఉన్నంత వరకు నీ సింహాసనం మీద ఒకడు ఖచ్చితంగా ఉంటాడు, నీ సంతానములు. దావీదుతో నేను చేసిన నిబంధనను నేనేం చేయను, తెగతెంపులు చేయను. 89వ కీర్తన చూడండి బాబు, ఏం రాయబడం చూద్దాం దేవుని వాక్యంలో. ముప్పై మూడు. ముప్పై మూడు కూడా చదవండి. నా కృపను 33 కూడా ఎడము చేయను, విడవను. అది చూసారా, కారణాలు ఏంటి? దేవుని ఎడల శ్రద్ధ. దేవుని ఎడల శ్రద్ధ అండి. దావీదుకున్న శ్రద్ధ ఎంత గొప్ప. కాబట్టి ప్రియులారా, అలాగున్న ప్రభుని మనం వెంబడిద్దాం, ప్రభు కొరకై మనము జీవిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమలిగిన మా దేవా, నీకు వందనాలు. నీ కుమారుడు, మా ప్రభువును, రక్షకుడు, మా విమోచకుడు, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించున్నవాడు, విడవక మైడల కృప చూపుచున్న దేవుని సాన్నిధ్యానికి వచ్చే భాగ్యాన్ని మీరు మాకు కల్పించినందుకే స్తోత్రాలు తండ్రి. మీ దయగలిగిన నామములో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్కు ఎంతో గొప్పది. నిజముగా మేము నీ సంబంధులం అవడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి చేతిని మీరు విడిచిపెట్టారు. యేసు ప్రభు వారి యొక్క చేతిని మీరు విడిచిపెట్టడం ద్వారా మమ్ములను నీ యొక్క సంబంధులుగా చేసుకున్నారు తండ్రి, నీ పిల్లలుగా చేసుకున్నారు, నీ సంతానంగా చేసుకున్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు మేము దెయ్యము చేతిలో ఉన్నవారం, దెయ్యము చేతిలో తిరుగుతున్నవారం, దెయ్యము చేతిలోనే మా కాలములు గడుపుతున్నవారం. అయితే మీరు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దెయ్యము చేతిలోంచి మమ్మల్ని విడిపించి నీ మార్గములోనికి తెచ్చి నీ సంతానముగా, దేవుని సంతానముగా, దేవుని పిల్లలుగా
మీరు మమ్మల్ని మార్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకము మమ్మల్ని ఎరుగదు, ఏలయనగా వారిని నెరగలేదు. కాబట్టి మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యము కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మీరు వచ్చినప్పుడు కానీ లోకానికి మేమెవరో వారికి అర్థం కాదు. ప్రస్తుతం వారు మమ్మల్ని హేళన చేయటానికి, చిన్న చూపు చూడటానికి అవకాశం ఉన్నది. కానీ మీరు మధ్యాకాశంలోకి వచ్చిన దినమున తండ్రి, మీ యొక్క మహిమ మమ్మల్ని ఎత్తుకొని పోయినప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. తండ్రి, నీ దయ కలిగిన నామం కొరకే స్తోత్రాలు. ఈ రోజున నీ నెరిగిన మేము తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి మార్గములో మేము నిలిచి ఉండడానికి సహాయం చేయండి. నిన్నే నమ్ముకోవడానికి, నీ ఎడల యథార్థముగా ప్రవర్తించడానికి, నీ మందిరములో గడపడానికి, శ్రద్ధతో నిన్ను వెంబడించడానికి మాకు సహాయం చేయండి. అశ్రద్ధతో మేము గనక నిన్ను వెంబడిస్తే మేము, మా బిడ్డలు, మా కుటుంబాలు శాపగ్రస్తులం అయిపోతాం. కాబట్టి శ్రద్ధతో నిన్ను వెంబడించుటకు మా కృపనివ్వండి. మీరే బలపరచండి, నడిపించండి. నీ వాక్యమును మా మధ్యలో ముద్రించండి. అది నిష్ప్రయోజనముగా నీ యొద్దకు మరలక నీకు అనుకూల కార్యం జరిగించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక పావు గంట చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.